यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनन्त केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री वीरभद्राय नमः शिवाय श्री वीरभद्राय नमः शिवाय श्री वीरभद्राय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శ్రీ లక్ష్మీనారాయణ సాంబ సదాశివమయమైన ఈ సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పవిత్రమైన శివపార్వతీ కళ్యాణ వైభవ ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున దక్షయజ్ఞం గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగానే శివశక్తుల తత్వాన్ని కూడా పరామర్శ చేసుకున్నాం. అసలు కథని ఆధారం చేసుకుని అందులో ఉన్న సంభాషణలు సన్నివేశాలు వీటిని మనం పరిశీలన చేస్తూ తత్వాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. నిన్న శివతత్వం దధీచి సంభాషణలోను అమ్మవారు దక్షునికి చేసినటువంటి మందలింపులోనూ కూడా తెలుసుకున్నాం. అందులో లేతయైన మాటలు శ్రీనాథుడు చెప్పినవి, అదేవిధంగా దీర్ఘ సమాసాలను కూడా చెప్పుకోవడం జరిగింది. దీర్ఘ సమాసాలు ఎప్పుడు వస్తాయంటే భావతీవ్రత పెరిగినప్పుడు ఒక జలపాతంలో వస్తాయి. అందుకే శివతత్వాన్ని అంత అద్భుతంగా శ్రీనాథ మహాకవి ఈశ్వరార్చన కళాశీలుడు అని బిరుదున్నటువంటి వాడు కనుక ఆ మహానుభావుడు శివతత్వాన్ని అంత చక్కగా ఆవిష్కరించగలిగాడు. అయ్యత్రయ్యంత విద్యావధూరత్త సీమంత సింధూర పాంసుఛటాపాటల స్త్రీ పదాంభోజ యుగ్ముండు ఇయన్మాత్రుడే అని చెప్పడంలోనే త్రయ్యంత విద్యావధు అనే పదం అద్భుతంగా ప్రయోగించాడు. త్రయ్యంతము అంటే వేదాంతము, త్రయ్యి అంటే వేదము, త్రయ్యంతం అంటే వేదాంతము. వేదాంతమనే కాంత యొక్క పాపిట సింధూరము ఎవరి పాదాలకు పారాణో ఆ పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ.
అంటే పరమేశ్వరుని పాదములు ఎక్కడున్నాయి? వేదాంతమందు ప్రతిపాదింపబడుతున్నాయి. అంటే వేదాంత ప్రతిపాద్యుడు అని చెప్పడం దాని యొక్క విశేషం. అలాగే లోకరక్షణ కోసం తాత దైతేయ లీలావతి గండపాళి పరిన్యస్త కస్తూరికా పత్రవల్లి మతల్లి కళాద్రోహి బాహర్గళ స్తంభుపై నీకు అవష్టంబ సమరంభమేలయ్య ఈలావునన్ ఒక మాట ఉన్నది. వింటూ ఉన్నప్పుడు ఉత్సాహం కలుగుతుంది, అర్థం తర్వాత చూసుకుందాం. ముందే చెప్పుకున్నాం కదా మీనింగ్ కంటే ఫీలింగ్ ముఖ్యమని. అంటే ఆ వేదాంత ప్రతిపాద్యుడైన పరమాత్మ అసుర శక్తుల్ని దునుమాడడానికి బహురూపాలు ధరించి వచ్చి దేవతలను రక్షిస్తూ ఉంటాడు, లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. అలాంటి స్వామి నీకు అల్పుడే కనబడుతున్నాడా అని మందలించింది. అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్న దశమహావిద్యల యొక్క స్వరూపాన్ని ఒక్కసారి భావన చేసుకుని వాళ్ళ విషయంలోకి వెళదాం. నిన్న చెప్పని ఒక కొత్త కోణం వాళ్ళు తెలుసుకుంటున్నాం. దశమహావిద్యలు 10 దిక్కుల్లో కనబడ్డాయి, ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కటి. అంతా చూసి శివుడు కొంతసేపటికి తన స్థితికి తాను వచ్చి స్వస్థితికి వచ్చి నిలబడి ఎవరు నువ్వుని అడిగిన తర్వాత అమ్మవారు చెప్తే 10 చూసేట, చూసి తానే విద్యలు తయారు చేశాడు. ఇక్కడ వింటున్నప్పుడు మన హృదయంలో ఒక దృశ్యం మెదులుతుంది. అందుకే పురాణ కథలు ఎందుకు వినాలి అంటే శ్రవణం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా విన్నది భావంలో బొమ్మ కడుతుంది. భగవంతుడు మనకు ఒక లక్షణం ఇచ్చాడు. ఏదైనా చెప్తూ ఉంటే మనస్సులో అది ఒక చిత్రంలా వస్తుంది. మనకి ఆ చిత్రంలా రావడం మనకు తెలియకుండానే ధ్యానం చేయడం, అది తెలుసుకోవాల్సింది. అందుకే శ్రవణము మహాసాధన ఎందుకు చెప్పారంటే శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రవణంలోనే ధ్యానం సిద్ధిస్తుందిట. ఎందుకంటే తద్రూపం మనస్సులో మెదులుతుంది కనుక అన్నారు. అదే మనం ధ్యానం చేద్దామని ఇంట్లో కూర్చుంటే క్షణం సిద్ధపడితే రెండో క్షణం ప్రపంచం వైపు పరిగెడుతుంది మనస్సు. అది శ్రవణంలో కూర్చోబెట్టామనుకోండి, ఎంత కాదన్నా కొంతైనా సరే వర్ణిస్తున్న రూపం హృదయంలో మెదులుతుంది. భగవద్రూపం మెదిలిందంటే ధ్యానమే. అందుకే ధ్యాన దృష్టితో మనం చూస్తూ తద్వారా తత్వాన్ని తెలుసుకుందాం. 10 వైపులా అమ్మవారు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. అంటే 10 దిక్కులు అనగానే మనం చూస్తూ ఒక వృత్తాకారం అనుకుందాం. 10 దిశలు మొత్తం అమ్మవారి స్వరూపం, మధ్యలో శివుడు ఉన్నట్ట. అంటే మొత్తం ఒక వృత్తం అనుకుంటే కేంద్రముగా శివుడు ఉన్నాడు. దాని యొక్క పరిధినందు ఆ వృత్తము యొక్క సర్కిల్ వైపు అంతా 10 శక్తులు ఉన్నాయి. కేంద్రముగా శివుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? కేంద్రమే వృత్తంగా విస్తరిస్తుంది కనుక మధ్యలో ఉన్న శివుని యొక్క శక్తే విస్తరించి చుట్టూ వ్యాపించింది అని అర్థం. శక్తికి కేంద్రం శివుడే. శివుని కేంద్రముగా తీసుకుని శక్తి విస్తరించింది. ఆ విస్తరించిన శక్తిని చూడు, అది కాలతత్వం మొదలుకొని చిట్ట చివరికి భువనేశ్వరీ తత్వం వరకు వ్యాపించి ఉన్నది. ఈ 10 మహావిద్యను స్మరించుకుని ఆ తర్వాత అమ్మవారు దక్షుడికి బుద్ధి చెప్పడానికే ఇంకా దక్షపుత్రికగా ఉండరాదని చెప్పి తన తనువును చాలించింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు జటాజూటం నుంచి వీరభద్రస్వామి ఆవిర్భవిస్తున్నాడన్న విషయం వరకు నేను చెప్పుకున్నాం. ఆ జటాజూటము రాపిడికి వీరభద్రుడు ఉద్భవించాట. ఆ వీరభద్రుడు ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు పోతన గారు. ఒక్కసారి ఇప్పుడు పోతన గారి వాంగ్మయంలోకి వెళ్ళి వీరభద్ర ఆవిష్కారం చేద్దాం. అభ్రంలిహాదభ్ర విభ్రభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీర మమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుంఢావదొడ్డండ సాహస్ర దుతిఘేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణ తెదు దుర్నిరీక్షమగుచు క్రకచ కఠిన కరాల దంశలు విలుంగ ఘన కపాలాస్తి వనమాలికలను ధనరా అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. కొందరికి కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోతాయి, అభిప్రాయాలు కొట్టుకుపోతూ ఉంటాం. ఏమిటంటే పోతన గారు చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టు రాస్తారండి, శ్రీనాథుడు అర్థం కానట్టు రాస్తాడండి. అంటే వాళ్ళు రెండూ చదవలేదని అర్థం. మనకి చదివితే 2 మాటలు రావండి. ఏ కవి నా కవిత్వం అర్థం కాకూడదు అని రాయుడు. విశ్వనాథ్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది ఈ సమయంలో. తొలినాళ్ళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి, ఈనాళ్ళుల వ్రాసిన కవిదోషం కలిముదిరిన కొలది చిత్రగతులను నడచున్నన్నాడు. పూర్వం ఏదైనా అర్థం కాకపోతే అయ్యో అర్థం కాలేదని గిల్టీగా ఫీల్ అయ్యేవాట. ఇప్పుడు అర్థం కాకపోతే అర్థమైనట్టు రాయలేదండి అని వాడు తిరుగుతున్నట్టు. ఇది కలికాల ప్రభావం అండి అని చెప్పారు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం వద్దండి. ఎవరెస్ట్ పర్వతం నువ్వు ఎక్కలేవని చెప్పి అది కిందకి దిగిపోవాలి అంటే ఎలా అవుతుంది? ఇక్కడ ఎవరెస్ట్ ఎక్కగలిగితే ఎక్కువ. ఎందుకంటే ఏ కవైనా భావానికి తగ్గ భాష వాడతాడు. ఇప్పుడు వీరభద్రుడు కనబడ్డాడే లేదా? ఏం అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమేముంది? నెగటివ్ దగ్గర పెట్టుకుంటే క్షణంలో అర్థమవుతుంది. పద్యం చదువుకుంటూ ఉంటే ఇప్పుడు కనబడుతూ ఉంటాడు భగవంతుడు. ఎంత అద్భుతమైన భావం. నిన్న మనం చెప్పుకున్నాం. హరుడ మంగళ వేషుడౌన కాడో చెప్పు ఎరుగకిచ్చితి నేమి చెప్ప. ఇది శ్రీనాథుడి కవిత్వం. అభ్రంలిహాద భ్రమకృన్నీల దీర్ఘ శరీరమర పోతన గారి కవిత్వం. చెప్పండి ఇక్కడే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. మనమేమో సినిమాలు అవి చూసి ఏమనుకుంటున్నామంటే పోతన గారంటే మహాభక్తులని, శ్రీనాథుడు అంటే మహాభోగి అని అనుకుంటాం. కానీ చరిత్రలో
శ్రీనాథుడికి పోతనకి సంబంధం లేదు, ఇద్దరికి బంధుత్వం కూడా లేదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. భక్తిలో శ్రీనాథుడు పోతన గారికి ఇసుమంత కూడా తీసిపోడు. శృంగార వర్ణనలు పోతన గారు శ్రీనాథుడి కంటే ఎక్కువ చేశారు భాగవతంలో. ఇవన్నీ సాహితీ పరిశీలనలు. అంత మాత్రాన ఆయన శృంగార కవని భక్త కవని స్టాంపులు వేయొద్దు మనం. శ్రీనాథ మహాకవి గొప్ప యోగి, గొప్ప వేదాంత తత్వజ్ఞుడు. నిన్న చెప్పుకున్న దండకంలో ఒక భాగం చాలు. ఇంకా ఆ తర్వాత శరీరము కుండలిని శక్తి గురించి కూడా చాలా రాశాడు, కానీ నేను సమయ విస్తర భీతి చేసి చెప్పలేదు. మహాయోగి వేదాంతి. అదేవిధంగా పోతన గారు మహాయోగి. ఇద్దరు మహాత్ములే. తెలుగు ఒకరు గొప్పతనం చెప్పుకోవడానికి ఇంకొకరు తక్కువ చేయక్కర్లేదు. ఏదో చలనచిత్రాల వాళ్ళు హరికథల వాళ్ళు చేస్తూ ఉంటారు, సంతోషం. అవి నిజమని మాత్రం నమ్మకండి. మన చరిత్ర తెలుసుకోవాల్సింది. మొత్తానికి వీరభద్రుడి రూపం ఎలా ఉందో ఒక్కసారి దర్శిద్దాం. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రమ కున్నీల దీర్ఘ శరీరమన, ఆకాశాన్ని అంటుకున్నంత శరీరం నీలకాంతులతో ప్రకాశిస్తుంది. ఇక జటాజూటం ఎలా ఉందంటే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ, రగులుతున్న అగ్నిహోత్రం యొక్క శిఖలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది జటాజూటం. ఇక చేతులు 1000 చేతుల వాడు వీరభద్రుడు. ఇది అద్భుతమైన తత్వం ఒకటి. వీరభద్ర తత్వం సంపూర్ణమైనటువంటి శివుని యొక్క రూపాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇవాళ నుంచి చివరి వరకు ఎన్ని శివమూర్తులు వచ్చాయో ఎన్ని అమ్మమూర్తులు వచ్చాయో గుర్తుపెట్టుకోగలిగితే అదొక పెద్ద క్విజ్జే. చూద్దాం. నిన్న 10 రూపాయలు వచ్చే అమ్మవారివి. ఇప్పుడు శివుని యొక్క మూర్తుల్లో మనం దర్శిస్తున్నది వీరభద్ర మూర్తితో ప్రారంభించుకుంటున్నాం. స్వామి చేతులు ఎలా ఉన్నాయంటే చండ దిగ్వేదండ సుండావదుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప. 1000 చేతులు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క చెయ్యి ఏనుగు తొండంలా ఉందిట. ఏనుగు తొండం ముందు బలిసి క్రమంగా సన్నబడుతుంది. అలాగే జబ్బల దగ్గర బలిసి క్రమంగా చేతుల వరకు ఉన్న 1000 చేతులు. 1000 చేతుల్లో 1000 ఆయుధాలతో ఉన్నటువంటి వాడు. పైగా చూపులు 3 కళ్ళతో చూస్తున్నాడు. లోకాన్నతట్టి పరిశీలిస్తున్నాడు. వీక్షణత్రయ లోక వీక్షణ ద్యుతి లోక వీక్షణ ద్యుతి దుర్నిరీక్షమగుచు. అలా గోచరిస్తున్నవాడు క్రకచకటిన కరాల దంశలు వెరుంగ, భయంకరమైన కోరలతో ప్రకాశిస్తూ ఘన వనమాలిక అస్థిమాలిక వనమాలిక కూడా ధరించున్నటువంటి వీరభద్రుడు ఉద్భవించి శివుని వద్దకు, పైగా భద్రకాళీ సమేతుండైన వీరభద్రుడు ఆవిర్భవించే. ఇది తెలుసుకోవాలని వస్తూనే శక్తి సహితంగా వచ్చేట. ఇక్కడ ఆలోచించాలంటే అంత జటాజూటంలోంచి ఒక జడ కొడితేనే ఎంత వాడొచ్చాడంటే మిగిలిన జడల్లో ఎన్నున్నాయో దండం పెట్టి కూర్చుంటే చాలు ఇక్కడ. అందుకే స్వామి జటాజూటం మహాశక్తుల నిలయం. అది నమస్కరించుకుంటే ఆ ఉద్భవించిన భద్రకాళీ సమేతుడైన వీరభద్రుడు పరమేశ్వరుని వద్దకు వచ్చి నమస్కారం చేసి ఏమి చెయ్యమంటావు అని అడుగుతున్నట్ట. ఇప్పుడు శ్రీనాథుడి కవిత్వం దగ్గరికి వద్దాం. వదనంబు తెరచి మృంగుదున బ్రహ్మాండంబు పలుమోవకుండంగ పాండురంగా పిండి పీచంబుగా పృథ్వీధరంబులు అడంతునో కాలదండమున అభవ దందసూకాధీసు తలలు దండశిలంగ ధాటింతునో కాల ధరమహేష వృచ్చి వైతున కేలి వాలారు నఖముల అఖిల దిక్కులు శశాంకర్ధమగుట ఏమి చేయుదు అనతియుమ్ము నాకు అనుచు క్రమ్మర మృక్కి బాహప్పళించే తన్మహాధ్వని కలగియుత్కటములగుచు జలధులేడును కలుషింప శంభుసుతుడు. ఎలా మాట్లాడుతున్నాడో వీరభద్రుడు చూడండి. వదనంబు తెరచి మృంగుదున బ్రహ్మాండంబు. ఏం చేయమంటావో చెప్పవయ్యా పరమేశ్వర, చేయడానికి సిద్ధం. బ్రహ్మాండాన్ని మింగమంటావా చెప్పు. పలుమోవకుండంగా, పంటికి తగలకుండా వేసుకుంటాను బ్రహ్మాండాలను అన్నాడు. శనగ్గింజలు వేసుకుంటాం. పలుమోవకుండంగా పాండురాంగ, అందమైన పదం. పాండురాంగ అంటే తెల్లని శరీరము కలవాడా ఓ పరమేశ్వర, అలా చేయమంటావా? లేక పిండి పీచంబుగా పృథ్వీధరంబులడంతునో కాలదండమున అభవ, నా చేతిలో కాలదండం ఉంది, దీనితో పర్వతాలని పిండి చేయమంటావా చెప్పు. లేక దందసూకాధీసు తలలు దండశిలంగ ధాటింతునో కాల ధరమహేష, ఈ భూమిని ఏదో ఆదిశేషు మోస్తున్నట్ట, అతని పడగలు చితిగేలాగా భూమి మీద కాలుతో తన్నమంటావా అన్నాడు ఇక్కడ. అంటే ఈయన కానీ తంతే ఆ పడగలు చిదుగుతాయట. వర్చివైతునకేలి వాలారు నఖముల అఖిల దిక్కులు శశాంకార్ధముకుట, నా చేతులు కానీ చాచేనంటే దిగంతాలు చీల్చేస్తానయ్యా అని చెప్తున్నాడు. ఏమి చెప్తావో చెప్పు, చేయడానికి సిద్ధమని జబ్బ చరిచేట. ఈ చరిచిన చప్పుడికి సముద్రాలు అల్లకల్లోల పడ్డాయి. ఆ విధంగా నిలబడగానే పరమేశ్వరుడు సంతోషించి భద్రా నీ రౌద్ర రసోద్రేకంబునకు సంతసించితి, నీకు వీరభద్రనామంబు నిశ్చితి అన్నాడు ఇక్కడ. వీరభద్ర అని పేరిచ్చాడు ఇక్కడ. ఈ పేరు ఒక మంత్రం, శ్రీ వీరభద్ర స్వామి. అసలు వీరభద్రుడు శివుని నుంచి వచ్చిన వాడే కనుక శివస్వరూపమే. దీపం నుండి వచ్చింది కూడా దీపమే అంటాం. శివుని నుంచి వచ్చినవాడు శివుడే. అందుకే శివుని అష్టోత్తర శతనామాల్లో మనం వీరభద్రాయ నమః ఒక నామాన్ని చెప్తున్నాం. వీరభద్ర క్షేత్రములు భారతదేశంలో చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మనకు 2 వీరభద్ర క్షేత్రాలు చెప్పబడుతున్నాయి.
గోదావరి సీమల పట్టిసం వీరభద్ర క్షేత్రం. అదేవిధంగా తెలంగాణలో కురవి అనే ఖమ్మానికి కొంత దూరంలో వీరభద్ర క్షేత్రం ఉంది. చాలా మహిమాన్వితమైన క్షేత్రములు ఇవి. ఈ వీరభద్ర తత్వం నుంచే శరభేశ్వర తత్వం మనకు తత్వం వచ్చింది. ఈ శరభతత్వము సింహము కంటే గొప్ప జంతువు శరభం ఉండేది అని మన పురాణాలు వర్ణిస్తున్నాయి, మన ప్రాచీన గ్రంథాల్లో. ఆనాటి కాలానికి ఉండేవి. మన డైనాసార్స్ అవి ఇప్పుడు ఉన్నాయా? అంతరించే. అదేవిధంగా శరభం మృగ లక్షణాన్ని కూడా చెప్పారు. అది మహాసింహం కంటే గొప్పదని, పైగా దాని రెక్కలు కూడా ఉంటాయని, ఎగరగలదని, భూమి మీద నడవగలదని ఇన్ని స్వరూపాలను చూపించారు ఇక్కడ. అలాంటి శరభావతారం ఒకసారి పరమేశ్వరుడు ధరించాడు. అది వీరభద్ర తత్వంలోంచి వచ్చిందే శరభతత్వం. ఇవాళ 2 రూపాలని మనం తలుచుకున్నాం. శరభతత్వాన్ని ఎందుకు తలంచుకోవాలంటే మన రక్షణ శక్తి లభిస్తుంది. ఈరోజు వీరభద్ర శరభతత్వాలు విన్నవారికి భగవద్ రక్షణ లభించుగాక అని భావన చేద్దాం ఇక్కడ. అందుకే దశరభ శరభ అని వీరభద్ర పళ్ళాలు పట్టడం అని శైవ సంప్రదాయంలో ఒకటి ఉన్నది. ఆ శరభతత్వాన్ని చూపిస్తారు ఇక్కడ. అతుల శరభోమి భీమ సమయజ్ఞో హవిర్హరి అని విష్ణు సహస్రనామాల్లో మనం చదువుకుంటున్నాం. సింహము ఆయనే, శరభము ఆయనే. నరసింహుడు, శరభుడు ఇవన్నీ కూడా శివ విష్ణు తత్వములు. ఈ రెండింటికి అభేదమే మనకి విష్ణు పురాణం కూడా చెప్తున్నది, విష్ణు శాస్త్రం కూడా చెప్తున్నది. అది శరభేశ్వరుడికి సంబంధించి శరభోపనిషత్తు అనొక ఉపనిషత్తు కూడా కనబడుతుంది. నిజానికి శరములు అనగా శరీరములే శరములు అన్నాడు. వాటిలో ప్రకాశించువాడు, శరీరాదుల్లో ప్రకాశించే పరమాత్మయే శరభ అనే అర్థాన్ని కూడా భావిస్తున్నాం. ఒక్కొక్క మాటని తీసుకోవాలి. అలాగే వీరభద్ర నామం ఎంత గొప్పది అంటే, శ్రీ వీరభద్రాయ నమశివాయ అని పంచాక్షరి మయంగా మంత్రాన్ని జపం చేస్తే రక్షణ లభిస్తుందిట. ఎందుకంటే వీర భద్ర ఈ 2 తత్వాల గురించి కొంచెం ఆలోచిద్దాం. వీర అంటే మనకు తెలుసు పరాక్రమము, ప్రతాపము. అయితే కొందరికి పరాక్రమం, ప్రతాపం ఉంటుంది, కానీ దానివల్ల ప్రపంచానికి భయం ఉంటుంది. కానీ ఎవరి యొక్క వీరత్వం వల్ల లోకానికి భద్రత్వం లభిస్తుందో వారిని వీరభద్రుడు అంటారు ఇక్కడ. కనుక తన వీరత్వంతో మనకు భద్రతనిస్తున్నాడు. అంటే వీరత్వము భద్రత్వము కలిసిన తత్వం వీరభద్ర తత్వం. అందుకు తన వీరత్వంతో మనకు రక్షణనిస్తున్నటువంటి వీరభద్ర స్వామికి నమస్కారం. ఆయన కూడా 3 నేత్రములతో ప్రకాశిస్తున్నాడు, జటాజూటం కలిగినటువంటి వాడు. అటువంటి శివుని యొక్క ఉగ్రమూర్తి అయిన వీరభద్ర స్వామి శివునికి నమస్కరించి నిలబడగానే శివుడు ఆజ్ఞాపించాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయవెళ్ళని. అప్పుడు వీరభద్రుడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. పైగా ఆయనతో పాటు రుద్రగణములు అనేకం బయలుదేరి వెళుతున్నాయి. మొత్తం భూమి అదురుతున్నదట. యజ్ఞవాటికి చేరుకుంటున్నప్పుడే యజ్ఞవాటికలో హడలు పుట్టింది. వెంటనే దక్షుడికి భయం పుట్టింది. అటు ఇటు తిరుగుతున్నాడు. తిన్నగా విష్ణువు దగ్గరికి వెళ్ళాట. నువ్వు యజ్ఞరక్షకుడు కదా, రక్షిస్తానని మాటిచ్చావు కదా అంటే, అవును చెప్పాను కదా, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానని. పైగా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు ఉద్దేశము మంచిది కాదు, శివుని అవమానించాలన్న ఉద్దేశంతో చేసేవి గనక నీకు సద్గతి రాదు సుమా అంటూ గొప్ప మాట చెప్తారు ఇక్కడ. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర న పూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. ఎవరిని పూజించాలో వారిని పూజించకపోయినా, పూజించకూడని వాళ్ళని పూజించినా అక్కడ 3 ఫలితాలు లభిస్తాయట: దారిద్ర్యము, మరణము, భయము. ఇది శాస్త్రం. నువ్వు సర్వపూజ్యుడు, దేవదేవుడు, మహాదేవుడు అని చెప్పబడేటువంటి పరమేశ్వరుని అవమానించాలన్న ఉద్దేశంతో పూజ్యుడైన పరమాత్ముని అపూజ్యంగా చేసేవి గనక ఫలితం అనుభవించక తప్పదు. పైగా నువ్వేమనుకున్నావు, నేను యజ్ఞరక్షకుడిని అనుకున్నావు, నేను వేరు ఆయన వేరు అనుకున్నావు. నువ్వు నాకు భక్తుడు కావు, నీ అహంకారం నీకున్నది, కానీ నాకు ఆయనకి తత్వం నీకు తెలియలేదు అంటూ గొప్ప మాట చెప్తారు ఇక్కడ. మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరం. నాకు భక్తుడి శివుని ద్వేషించిన, శివునికి భక్తుడి నన్ను ద్వేషించిన వాళ్ళు ఉభయులు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు సుమా అని చెప్పాడు. అందుకే పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని చెప్పాడు ఇక్కడ. అందుకు నిజమైనటువంటి భక్తులకి ద్వేషాలు ఉండవండి. కొంతమంది మేము విష్ణు భక్తులు అనుకుంటుంటారు, కానీ వాళ్ళు ప్రధానంగా శివద్వేషం. కొందరు శివభక్తులు అనుకుంటుంటారు, వాళ్ళు విష్ణుద్వేషులు. పైగా గొప్ప మాట ఇక్కడ విష్ణువు చెప్తాడు, ఎంతవరకు మా మధ్య భేదం చూస్తారో అంతవరకు తత్వజ్ఞానం భవేన్నహి. గొప్ప మాట చెప్పాడు. అంతవరకు తత్వజ్ఞానం కలగదు, తత్వజ్ఞానం కలిగే వరకు మోక్షం లభించదు. అందుకే అభేద దర్శనం జ్ఞానం, ఇది గొప్ప మాట చెప్పారు. అభేద దర్శనం జ్ఞానం, అభేద దర్శనమే జ్ఞానం. ఆఖరికి జీవేశ్వర అభేద స్థితికి వరకు వెళ్ళగలగాలి. ఆ స్థితికి వెళ్ళలేనంత వరకు ఉపాస్య దైవముల్లో ఎవరు పరమాత్మను ఏ రూపంతో ఉపాసించినా ఒకడే పరమాత్మను స్పృహ కలిగి ఉండాలి. ఇది తెలుసుకోవాలి. ఉన్నవాడు ఒకడే పరమాత్మ, ఇంతమంది లేరండి. సృష్టిస్థితిలైకారకుడు ఒకడే ఈశ్వరుడు. అందుకే హిందూ ధర్మాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే హిందువులు ఈశ్వరుళ్ళు అనరు, ఈశ్వరుడు అంటారు. ఎక్కడ ఈశ్వరులు అన్న మాట విన్నారా? వినలేదు మీరు. ఈశ్వరుడు అన్నారు.
దేవతలు ఉంది, దేవతలకు ప్లూరల్ ఉంది కానీ ఈశ్వరుడికి సింగులరే. ఎందుకు అలా చెప్తున్నారంటే హిందువులు ఏకేశ్వర ఉపాసకులు, బహుదేవత ఆరాధకులు. ఇది తెలుసుకోవాల్సింది. దేవతలు అనేక ఉండవచ్చు, ఈశ్వరుడు ఒక్కడే. అందుకు నువ్వు ఏ రూపంతో ఆరాధించినా ఒకే ఈశ్వరుని ఆరాధిస్తున్నావు. కొందరు ఈశ్వరుని విష్ణు అంటారు, దాని పేరు వైష్ణవం. కొందరు ఆ ఈశ్వరుని శివుడు అంటారు, దాని పేరు శైవం. కొందరు ఈశ్వరుని ఈశ్వరి అంటారు, దాని పేరు శాక్తేయం. ఐశ్వరతత్వాన్ని సూర్యునిగా దర్శిస్తే అది సౌరం. ఐశ్వరతత్వాన్ని గణ ఈశ గణేశ అని చూస్తే గాఢపక్షం. ఐశ్వరుడి సుబ్రహ్మణ్యుడిగా దర్శిస్తే స్కాందం. ఈ 6 మతాలు హిందూ మతానికి. 6 మతాలు 6 కొమ్మలు వేదం అనే చెట్టుకి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక వేదం వేదాంతం అనే ధర్మము, సనాతన ధర్మం అనే వృక్షానికి 6 కొమ్మలు. కొందరు ఏం చేస్తారంటే కొమ్మకో పండు కోసుకు తింటారండి, వాళ్ళ సరదా వాళ్ళది. కొందరు ఈ కొమ్మ నేను దాటని ఈ కొమ్మ మీదే పండు కోసుకుంటారండి, అది మంచిదే. కానీ ఏ కొమ్మ పండు తిన్నా ఒకటే చెట్టు రుచి, ఒకే చెట్టు ఫలమని తెలుసుకోగలిగితే చాలు. అందుకని తానున్న కొమ్మే సమస్తమును మరో కొమ్మను కొడితే అసలు చెట్టు దెబ్బతింటుందని తెలుసుకోవాలి 6 మతాలు వారు కూడా. అందుకే 6 మతాలు కలిసి ఒక చెట్టుదే అని తెలుసుకోండర్రా అనే జ్ఞానాన్ని ఇచ్చిన ఆదిశంకర భగవత్పాదుల వారికి మనం నమస్కారం చేసుకుందాం. వారి వల్ల సాధింపబడింది హిందూ ధర్మ సమన్వయం. అదే ఇప్పుడు దాన్ని బోధిస్తున్నాడు నారాయణుడు స్వయంగా దక్షునితో. పైగా ఇప్పుడు ఇంతవరకు నేను రక్షించాను, ఇకపై చేయగలిగింది జరుగుతుంది అన్నాడంతే. ఇక ఏం చేయాలో తెలియదు దక్షుడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ లోపల వీరభద్రుడు గణములతో సహా ప్రవేశించాడు. ఆ గణములు మొత్తం కకావికలం చేసే యజ్ఞవాటికిని యూపస్తంభములు పగలగొట్టారు. అక్కడ కట్టినటువంటి యజ్ఞశాలా స్తంభములు ధ్వంసం చేశారు. యజ్ఞ పాత్రల్ని విసిరికొట్టారు. అగ్నిహోత్రుణ్ణి చల్లబరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఆ సమయంలో యజ్ఞదేవత మృగరూపం ధరించి పారిపోతుందట. అది పట్టుకున్నాడు మహానుభావుడు వీరభద్రుడు. పట్టుకుని దాని తలని ఛేదించాడు. దీని అర్థం ఏంటంటే శివుడు లేని యజ్ఞము తలలేని మృగం లాంటిది అని చెప్పడం దాని యొక్క సంకేతం. ఆ తర్వాత తిన్నగా దక్షుడు ఎక్కడున్నాను వెతుకుతూ ఉంటే విష్ణువు ఎదుర్కొన్నట్ట. ఎందుకంటే తన రక్షకుడిగా ఎంత మేరకు చేయాలి అంతవరకు చేస్తానన్నాడు కదా. విష్ణువు ఎదుర్కొని ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విష్ణువు విడిచిపెట్టినటువంటి సుదర్శన చక్రం వీరభద్రుడు మింగివేసేట చెక్కిలల్లా లోపలికి గడిపోయింది మొత్తం. అక్కడ వెంటనే ఆశ్చర్యపోయారు అందరూ, ఏంటి సుదర్శన చక్రాన్ని మింగేసేయడం ఏమిటని. విష్ణువు మందహాసం చేశాట. ఈ లోపల వీరభద్రుడు శూలమెత్తి విష్ణువు మీదకి వస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వాణి వినబడింది. నువ్వు ఏ పరమాత్మ పనుపున వచ్చేవో ఆ పరమాత్మకి ఈయనకి భేదము లేదు సుమా, నువ్వు ఈయన నమస్కరిస్తే గానీ లోపలికి ప్రవేశించలేవు అనే మాట వినగానే శూలాన్ని పక్కన పెట్టి నారాయణుడికి నమస్కరించాడు. ఆయన అనుమతి లేనిది మిగిలిన ధ్వంసకార్యం చేయలేడు. అప్పుడు నారాయణుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చెప్తున్న అంశం బ్రహ్మాండ పురాణంలో. అది వివిధ పురాణాల నుంచి అందమైన అంశాలు తీసుకుని మనం సమకూర్చుకుంటున్నామన్న కదా. బ్రహ్మాండ పురాణంలో ఇక్కడ విష్ణువు చెప్తున్నటువంటి మాట, ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. విశ్వానికి అంతటికీ మూలమైనటువంటి తత్వాన్ని ఈశ్వరుడు అంటారు, అదే మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడికి శక్తి ఉంది కదా, ఆ శక్తి ఆద్య. సృష్టి ఏర్పడక ముందు నుంచి ఉంది కనుక దాని పేరు ఆద్యాశక్తి. ఈ ఆద్యాశక్తికి 4 రూపాలు ఉంటాయి సుమా. అవేమిటి అంటే భోగేచ భవానీ రూప. భోగములో భవాని అంటే గౌరీ భవాని అనే సౌమ్యమైన రూపము భోగశక్తిగా చెప్పబడుతుంది. భోగము అంటే ప్రపంచానికి కావలసినటువంటి రక్షణ, ఆనందము, ఐశ్వర్యము ఇచ్చే రూపము, అది భోగరూపం అంటే. ఇదే మనం భవాని, అన్నపూర్ణ, గౌరీ, ఉమా అని చెప్తూ ఉన్నవన్నీ ఆ భోగ రూపము. సౌమ్యముగా ఉంటుంది ఈ రూపం, ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటుంది, కావలసింది ఇస్తూ ఉంటుంది అన్నారు. కోపేచ కాళికారూప అన్నారు. ఇక్కడ కోపం వచ్చినప్పుడు ఆ స్వరూపమే కాళి అవుతున్నది. ఇక్కడ కోపం అంటే సర్వజగత్తుని గ్రసించే ప్రళయ స్థితి. ఆ సమయంలో సర్వజగత్తుని లీనం చేసుకుంటుంది. ఆ స్వరూపం ఏదైతే ఉందో అది కాళి అని చెప్పబడుతుంది. ఇప్పుడు 2 రూపాలయ్యాయి. అదేవిధంగా దుర్గారూపాత సంగరే, ధర్మ ప్రతిష్టాపన చేయడానికి ఆ శక్తి అసుర సంహారం చేయడానికి ఆవిర్భవిస్తుంది ఒక్కొక్క సమయంలో. ఒకప్పుడు మహిషాసురుడు, ఒకప్పుడు చండముండులు, మరొకప్పుడు శుంభనిశుంభులు. ఇలా వివిధములైనటువంటి అసుర శక్తులు వ్యాపించినప్పుడు ఆ శక్తి అవతరించి అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తుంది. ఆ రక్షణ శక్తిని దుర్గా అని అంటారు ఇక్కడ. అందుకు మనకి అన్ని రకాల ఐశ్వర్యాలను ఇచ్చేది భవాని అయితే, కోపరూపం కాళికి అయితే, రక్షణ శక్తి దుర్గా. ఇలా 3 రూపాలు చెప్పారు. 4వ రూపం ఆ శక్తి యొక్క పురుష రూపం ఉన్నారు ఇక్కడ. కోపేచ కాళికారూప దుర్గారూపాత సంగరే భోగే భవానీ రూపా సా పుంరూపాచ మదాత్మిక. విష్ణువు చెప్పాడు ఆ శక్తి పురుష రూపం ధరిస్తే నేనే అన్నాడు. కనుక విష్ణువు అంటే ఎవరు? ఆదిశక్తి యొక్క పురుష రూపమే. ఇది చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడే విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రము వేదములందుంది.
వేదం ప్రకారంగా శివకేశ్వరుల మధ్య భేదం చూపించకండి అని చెప్పడం వేదం యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే శివకేశ్వరుల మధ్య భేదం అనేది చాలా అల్పమైనటువంటి విషయం. దానికి వేదం వచ్చి చెప్పక్కర్లే సమాధానం. వేదం ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది, అంతేగాని మన పిచ్చి ప్రశ్నకు సమాధానం చెప్పడం వేదం యొక్క ఉద్దేశం కాదు. అది విష్ణు రూపాయ నమశివాయ అని వేదంలో ఎందుకు చెప్పారు అది తెలుసుకోవాలి కదా. ఇది కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. సిద్ధమే కదా. ఒక తాత్వికమైన దృష్టి ఉంది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందుకే అద్భుతమైనది. ఇది ఎవరైనా మంత్రం కింద జపం చేసుకోవచ్చండి. 11 అక్షరాల మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని దర్శించి ఇది హరిహరాద్వైత మంత్రమని తిక్కన గారు అందించారు మనకి. అది వేదాల నుంచి స్వీకరించారని ఆయనే చెప్పాడు. శ్రీయన గౌరి నాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని కొల్చెడి భక్త జనంబు వైదిక ధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము గొల్తున భీష్ట సిద్ధికిన్ అని భారతంలో ప్రతిపాదన చేస్తాడు తిక్కన గారు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇందులో తత్వాన్ని చూద్దాం. మీరు విష్ణువు అనగానే 4 చేతుల వాడు, శివుడు అనగానే జటలవాడు అనే భావం విడిచిపెట్టి పదాలకు అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే శాస్త్రం ప్రకారంగా శివ విష్ణు ఈ నామములన్నీ ఒకే పరబ్రహ్మ యొక్క నామములు, ఒక పరమాత్మ యొక్క పేర్లు ఇవన్నీ. ఇక్కడ మనం పేర్ల దగ్గర ఆగిపోతున్నాం, వాటి అర్థాల దగ్గరికి వెళ్ళాలి. అందుకే నామరూపాలతో ఆగిపోతే మతం, వాటి అర్థం తెలుసుకుంటే ఆధ్యాత్మికత. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం మతం నుండి ఆధ్యాత్మికత దగ్గరికి వెళ్ళాలి, కానీ నామాల దగ్గర ఆగిపోయి భజనలు చేసుకోవడం కాదండి. ఇక్కడ కొందరు విష్ణు రామ రామ అనుకుంటున్నాను చాలండి అంటే ఏం చాలు, వాటి అర్థం తెలుసుకోవాలి. అందుకే తెలిసి రామచింతనతో నామము అన్నారు త్యాగయ్య. తెలుసుకుందాం. ఇది తెలుసుకునే అవకాశం మనకు దొరికింది. శివం, శివం అనే మాటకు అసలు శుభస్వరూపుడు ఒక అర్థం, మంగళస్వరూపుడు ఒక అర్థం. ఇంకొక ప్రధానమైన అర్థం శివశబ్దం ఎక్కడ వాడబడిందంటే ఉపనిషత్తుల్లో వాడబడింది. ఇవాళ కూడా శివనామ వివరణ వస్తుంది మనకి. ఉపనిషత్తుల్లో మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం మన మంత్రం కనబడుతుంది ఇక్కడ. అక్కడ అద్వైతం అనే శబ్దం ఉపనిషత్తు ఇచ్చింది, శంకరులు ఇవ్వలేదు. ఉపనిషత్తుల్లో ఏదుందో దాన్ని శంకరులు చెప్పారు అంతే. ఇక్కడ కనుక చతుర్థం శివం అన్నారు, 4వది శివంట. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శివాని దేన్ని అనాలంటే 4వ దాన్ని శివ అనాలి, శివ అనాలి. ఎందుకంటే మనం కథ ఆధారం చేసుకుని తత్వం చెప్పుకుంటాను నిన్ననే చెప్పానుగా. అందుకు ఏమంటే కథ ఆగిపోయిందని కోపగించుకోరు కదా. తత్వంలోకి వెళ్దామా? చతుర్థం మన్యంతే శివం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ 4వది అన్నారు. ఇక్కడ 4వది అంటే మీ లలితా శాస్త్రంలోకి రండి. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. ప్రతివాడికి 3 అవస్థలు ఉంటాయండి. అవేంటో తెలుసా? ప్రవచనం వినడం ఒక అవస్థ అన్నాడు ఒక ఆయన. కానీ 3 అవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, మెలకువ, కళ, గాఢ నిద్ర. ఇది అందరికీ తెలుసండి. దీని గురించి పెద్ద ఉపన్యాసం అక్కర్లే. మెలకువ ఇప్పుడు అందరూ ఆ స్థితిలోనే ఉంటారు అనుకుంటా. ఇంకా తత్వంలోకి వెళితే 2వ స్థితి 3వ స్థితి తప్పదు. సరే, మెలకువ. 2వది కళ, 3వది గాఢ నిద్ర. అప్పుడప్పుడు అదృష్టవంతులకు వస్తూ ఉంటుంది. కానీ ఆ 3 ఉన్నాయని అందరూ ఒప్పుకుంటాం కదా. ఇది ప్రతి జంతువుకి అనుభూతే. 3ంటికి పైన మరొకటుందిట. అది ఎలాంటిది అంటే ఈ 3 ఒకదాని స్థితి మరొక దాంట్లో ఉండదు. మీరు పరిశీలించండి. మెలకువలో ఉన్నట్లు కళలో ఉండడం, కళలో ఉన్నట్లు మెలకువలో ఉండడం, ఈ రెండిట్లో ఉన్నట్టు గాఢ నిద్రలో ఉండడం. ఏ స్థితి ఆ స్థితి. ఎప్పటికప్పుడు మన ఐడెంటిటీ మారిపోతుంటుంది, ఒకటే అని చెప్పలేం. కానీ 3 స్థితుల్లో ఒక చైతన్యం ఉంటుంది. అది మాత్రం మనకి ఎరుక కాదు, ఉంటుంది మాత్రం ఒప్పుకుంటాం. అందుకే మనం కలకని లేచి నేను కలకన్నాను అంటాడు, అప్పుడు కూడా ఉంది ఆ చైతన్యం. గాఢ నిద్రపోయి లేచి కూడా నేను నిద్రపోయానండి అంటావు, హాయిగా నిద్రపోయానండి అంటాడు. అంటే ఆ స్థితిలో కూడా హాయిని అనుభవించిన వాడు ఎవడు ఉన్నాడు? వాడు 3ంట్లోనూ ఉంటాడు, 3కి అతీతంగా ఉంటాడట. 3కి అతీతంగా ఉన్నవాడిని తెలుసుకోవాలంటే ఈ 3 అవస్థలు చాలదు, 4వ అవస్థ ఉందిట. దీన్ని నిజానికి అవస్థ అనకూడదు, అది అవస్థాతీతం అని అంట. దాన్నే సర్వావస్థ వివర్జిత అన్నా. ఇక్కడ దానికి మరొక పేరు పెట్టింది ఉపనిషత్తు, తురీయం అని. ఇక్కడ తురీయం అంటే 4వది. తురీయం అంటే 4వది. ఇప్పుడు 3ంటికి పైన 4వది. ఈ 4వ స్థితి ఎవరికి దొరుకుతుందంటే ఒక్క అవస్థలోనే తెలుస్తుంది. ఇది సమాధి అవస్థ అంటారు దాన్ని, సమాధి స్థితి. సమాధి అనగానే యోగి సాధనతో యోగి అనుభవించేటువంటి ఆ బ్లిస్ ఉన్నదే, అది జాగ్రత్త అవస్థకు చెందిందా, స్వప్నావస్థకు చెందిందా, సుషుప్త అవస్థకు చెందిందా? మనకి ఇంకా థియరిటికల్గానండి, ప్రాక్టికల్ కాదు. యోగులకి అది అనుభవం, మనకు తెలియదు, మనకు ఎక్స్పీరియన్స్ లేదని నేను అన్న ఉండొచ్చేమో మహాత్ములు ఎవరికైనా. కానీ సామాన్యంగా మాట్లాడతాం. ఆ తురీయ స్థితికి సంబంధించిన భూమికి అనుభవం ఎవరికి ఉంటుందయ్యా అంటే 3ంటికి అతీతమైన వాడికి ఉంటుంట. దీన్ని గుణత్రయాతీత అంది భగవద్గీత. గుణత్రయాలకి అతీతమైన వాడు. అందుకే మనం అనుభవించే 3 ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండి. ఇందాక చెప్పిన 3 తెలుసుకోండి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. అదేవిధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇలా ప్రతిదీ సత్వరజస్తమో గుణాలు, ఇవి మనందరికీ పరిచయం.
మూడింటికి పైన ఒకటి ఉందిట, అది మూడింటిని కంట్రోల్ చేస్తూ ఉంటుందిట. ఆ మూడింటికి పైన ఉన్నదేదో అది నాలుగవది. ఆ నాలుగవ తత్వానికి యోగి చేరుకోగానే దాన్ని సమాధ్యవస్థ అంటారు. అంటే యోగికి సమాధి స్థితిలో అనుభవం అయ్యేటువంటి ఆ నాలుగవ భూమిక ఏదైతే ఉందో ఆ నాలుగవ భూమికలో ఒక శుద్ధమైన తత్వం ఉంటుంది. ఆ శుద్ధ తత్వానికి పేరు శివం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. శివుడు అనగా త్రిగుణములకు అతీతుడు, మూడు అవస్థలకి అతీతుడు, మూడు శరీరాలకి అతీతుడు, వీటన్నిటికి అతీతుడు, వీటన్నిటిని నడుపుతున్నాడు. అందుకే ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అన్నారు శాస్త్రంలో. త్రిగుణాతీత శివ. శివ అనే శబ్దమే త్రిగుణాలకు అతీతమైన పరబ్రహ్మముని చెప్తుంది. ప్రపంచమేమో త్రిగుణాలతో ఉంది, పరమాత్మ త్రిగుణాలకు అతీతుడు. చూశారు ఇక్కడ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడు త్రిగుణాలకు అతీతుడో వాడే త్రిగుణాత్మకమైన ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడు, కానీ వీటికి అంటాడు వాడు కంట్రోల్లో ఇది ఉంది. ఇది తెలుసుకోవాల్సిన అందమైన అంశం. అందుకు మన సాధనలో 3 నుంచి 4 వెళ్తాయి. ఆ 4వ స్థితి శివం. ఎవడైతే త్రిగుణములకు అతీతుడో వాడే త్రిగుణాత్మకమైన ప్రపంచమంతా వ్యాపించాడు. ఎలా వ్యాపించాడు? తన శక్తితో. ఉదాహరణకి మనం పగటిపూట సూర్యకాంతిని చూస్తాం, అది మొత్తం స్ప్రెడ్ అయి కనబడుతుంది. ఈ సూర్యకాంతి భూమి మీద వ్యాపిస్తూ దాని ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మనం అనుభవిస్తున్నాం, ఎనర్జీ పొందుతున్నాం. ఇవన్నీ మనం పొందుతున్నాం. మనకు ఎనర్జీ ఇస్తున్నాడు, రకరకాల శక్తులను ఇస్తున్నాడు సూర్యుడు. ఇన్ని ఇస్తూ భూమి దాకా వస్తుంది సూర్యుని శక్తి. కానీ సూర్యుడు భూమికి అతీతంగా ఉన్నాడా లేదా? అలాగే త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని నడుపుతూ కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు పరమాత్మ. ఆయన శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా విన్నాం కదా, వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉన్నవాడు అన్నదానికి సంస్కృతంలో ఒక్క మాట చెప్పి విష్ణువు అన్నాడు ఇక్కడ. ఎవడైతే త్రిగుణాలకు అతీతమైన పరమాత్మ ఆయనే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక్కరిద్దరికి అర్థమైనా చాలండి, నా జన్మధన్యం. కనుక ఎవరిని మనం ప్రపంచానికి అతీతుడు పరమేశ్వరుడు అంటున్నామో వాడెక్కడో దూరంగా లేడయ్యా బాబు, వాడే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక్కడు తెలుసుకో, విశ్వానికి అతీతుడు అనుకుంటున్న ఈశ్వరుడే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఇది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్లో విశ్వమంతా ఏది వ్యాపించి ఉందో అతడే విశ్వానికి అతీతుడైన శివుడు. ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చాం, ఇటు నుంచి అటు వచ్చాం. మంత్రాన్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిప్పితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఇది అర్థం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా ఏమిటి, అంత తేలిగ్గా అర్థం కాదన్న విషయం. మొత్తానికి మొత్తం సూత్రం వేదాంత శాస్త్రం అంతా విష్ణు రూపాయ నమ శివాయలో ఉందండి. ఎందుకంటే విశ్వం కనబడుతుంది, విశ్వం అందరికీ కనబడుతుంది. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న చిచ్చక్తి స్వరూపుడు ఆయన. వ్యాపకత్వం శక్తి వల్లే వచ్చింది కదా, శక్తితోనే వ్యాపించాడు ఆయన. కనుక వ్యాపించినది ఆయన శక్తియే వ్యాపించింది, శక్తి ఆయనకు దూరం కాదు. ఉదాహరణకు దీపం వెలిగించారు, మీరు ఇక్కడ పెట్టారు దీపం, దీని కాంతి గదంతా వ్యాపించింది. మీరు గదిలోకి ఎంటర్ కాగానే మీకు కనబడేది కాంతే. గోడ మీద కనబడుతుంది, పైన కనబడుతుంది, కింద కనబడుతుంది. కాంతి అంతా వ్యాపించిపోయి ఉంది. వ్యాపించిన కాంతి బట్టి దానికి మూలమైన దీపాన్ని చూడాలి. అదేవిధంగా దీపం బట్టి దీపం ద్వారా వ్యాపించిన కాంతిని చూడాలి. ఈ కాంతిని దీపాన్ని సెపరేట్ చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్? జ్యోతిని కాంతిని మనం సెపరేట్ చేయలేం. అలాగే శివుడు జ్యోతి లాంటి వాడైతే, ఆయన శక్తి కాంతి వంటిదైతే, కాంతి వ్యాపించింది కనుక శివుడే కాంతిగా వ్యాపించాడు. శివుడే కాంతిగా వ్యాపించాడంటే శివుడు తన చిచ్చక్తితో ప్రపంచమంతా వ్యాపించాడు కనుక విష్ణువు, వ్యాపించిన చిచ్చక్తి అంతా శివుడే కనుక శివుడు. ఇది విష్ణు రూపాయ నమ శివాయ. ఆ విష్ణువు అనే దానికి మీరు స్త్రీలింగం పెడితే వైష్ణవి, పుంలింగం పెడితే విష్ణువు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఉమా అమ్మవారనగా విష్ణువన్న ఒకటే తత్వం అండి. ఇది గ్రహించవలసింది. చిచ్చక్తి శివుడు, ఆయన శక్తి ఇది. అందుకే ఆదిశక్తికి 4 రూపాలు ఉన్నాయి. ఇది చెప్తున్నాడు స్వామి ఇక్కడ. ఆ 4 రూపాల్లో పురుష రూపంతో భావిస్తే నేనంటారు. కాబట్టి నేను ఎవరిని? సాక్షాత్ శివుని యొక్క శక్తియే. ఇదే శివాయ విష్ణు రూపాయ అనే మంత్రంలో దాగినటువంటి అంతరార్థం. శివకేశవుల యొక్క అభేదం దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. తత్వదృష్టితో పరిశీలించవలసిన అంశం ఇది. అందుకే మనకు యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణువు విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయిషణ మంత్రం స్కందోపనిషత్తులో చెప్పబడుతున్నది ఇక్కడ. ఇందులో గొప్ప మాట అన్నాడు, యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయిష్. ఎప్పుడైనా సరే భగవంతుడు నీకు ఎక్కడో అతీతంగా బియాండ్ యూ అని భావించకు. భగవంతుడు నీలో, నీ చుట్టూ ఆయనే వ్యాపించాడని తెలుసుకో. కనుక వ్యాపించి ప్రపంచమంతా ఉన్నవాడికి, అతీతుడైన వాడికి భేదము లేదని ఎరుక నీకు ఉంటే నువ్వు అన్ని శుభములు పొందగలవు నా మంత్రార్థం. కనుక ఇకపై విష్ణు రూపాయ నమశివాయ అన్నప్పుడు ఈ భావం మనకు కలగాలి. కనుక శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని నమస్కారం చేసుకుందాం అంటూ వీరభద్రుడితో ఒక మాట అంటాడు.
లీల కోసం నేనొక రూపం ఆయనొక రూపం ఆయన ఒక పని నేను పని చేసినట్టు కనబడుతుంది కానీ తత్వతః మాత్రం అభేదమే ఉన్నది సుమా అని చెప్పి నీకు నేను అనుమతిస్తున్నాను, ఇప్పుడు లోపలికి వెళ్ళు, చేయవలసిన విధ్వంసం అంతా చెయ్యు. మరి నీ నోట్లోకి సుదర్శన చక్రం ఎలా వెళ్ళిందంటే నా సంకల్పం వల్లే వెళ్ళింది కనుక తర్వాత ఎలా తెచ్చుకోవాలో నేను చూసుకుంటాను అన్నట్టు స్వామి. ఆ తర్వాత ఎప్పుడో పరమేశ్వరుని కోసం 1000 కమలాలతో పూజ చేసి శివుని ప్రత్యక్షం చేసుకుని తద్వారా సుదర్శన చక్రాన్ని పొందుతాడు విష్ణువు. దానికి సంబంధించిన కథ వేరే. మొత్తానికి ఈ విధంగా వీరభద్రుడు లోపలికి ప్రవేశించి ఎవరో కొద్దిపాటి మిగులుంటారుగా దేవతలు వాళ్ళందరినీ చితకబాదేట అందరూ కూడా భరించారు. ఏం చేస్తారండి ఇక్కడ? ఎప్పుడైనా బాదుతూ ఉన్నా భరిస్తుంటాం ఎవరి దగ్గర తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కొడుతూ ఉంటే మనం సహిస్తాం, ఎవరికి అథారిటీ ఉంటే వాడు. పోలీసు నుంచి కొడుతూ ఉంటే దొంగైనా సహించాలి, తప్పదు. ఎందుకంటే వాడు కొట్టుడుకు సర్వాధికారములు కలవాడు, అంతే ఇక్కడ. అలాగే ఇక్కడ వీరభద్రుడు కొడుతుంటే అందరూ భరించారంటే అర్థం ఏంటి? ఇక్కడ శివతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఫోకస్ చేసే కాంతితో తర్వాత తత్వం ఇంకా తెలుస్తుంది. మనమేమైనా తప్పులు చేస్తే మనల్ని రెక్టిఫై చేస్తారు దేవతలు. దేవతలు ఏవైనా తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించి దారిలో పెడతాడు ఈశ్వరుడు. అందుకని దేవదేవుడు మహాదేవుడు అని పేరు. దేవతలకు సైతం శిక్షకుడు. ప్రభువు గనక ఆయన శిక్షించినా భరించక తప్పదు. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అందుకు ఎక్కడైనా అశాస్త్రీయమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటే మోహంతో కూడా పాల్గొనకూడదు, అది అనుభవించక తప్పదండి ఇక్కడ. అందుకు వాళ్ళందరినీ వీరభద్రుడు శిక్షించాడు. తిన్నగా దక్షుడి వద్దకు వచ్చి అతని శిరస్సు పట్టుకుని ఖండించి వేసేట. మళ్ళీ అవకాశం లేకుండా అగ్నిహోత్రంలో పడేశాడు దాన్ని ఇక్కడ. ఈ విధంగా మొత్తం చల్లా చెదిరిపోయింది యజ్ఞవాటికి అంతా కూడా. క్షతగాత్రులై పడున్నారు చాలామంది ఇక్కడ. ప్రాణాలు అరచేతితో పట్టుకుని కొందరు పారిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ పూష అనబడే ఒక ఆదిత్యుని పళ్ళోడగొట్టేట, భగుడని ఆదిత్యుని కళ్ళోడగొట్టేట. అందుకే భగనేత్ర భిత్ పూషదంత భిత్ అని అష్టోత్తర శతనామాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇలా రకరకాల ఒక్కొక్క దేవతలను ఒక్కొక్కరాగా శిక్షించాడు ఆయన. ఆడు తర్వాత బ్రహ్మదేవుడు తిన్నగా ఏమైనా వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు, పైగా ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే మధ్యలో ఆగిపోతే లోకానికి ప్రమాదం. అది చాలా గమనించవలసిన మరొక అంశం. ప్రమాదం ఏర్పడుతున్న లోకానికి లోకరక్షణ కోసం బ్రహ్మదేవుడు కొద్దిమంది మహర్షులతో దేవతలతో కలిసి కైలాసానికి ప్రయాణం చేశాడు. ఎందుకంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికే వెళ్ళాడు. ఆ సమయంలో మనం ఊహించిన దాన్ని బట్టి అయితే శివుడు మహోగ్రంగా ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు శివుడు ఎలాంటి దర్శనం ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు మరొక మూర్తిని మనం దర్శించబోతున్నాం. వీరభద్రమూర్తి అయింది కదా, ఇప్పుడు మరొక మూర్తిని దర్శించబోతున్నాం. ఆ కైలాసంలో శివుని కోసం వెళ్ళేటప్పటికల్లా ఒక పెద్ద మర్రి చెట్టు కనబడిందిట. అది ఎలా ఉన్నదయ్యా అంటే ఉజ్వలంబై శతయోజనంబుల పొడవును పంచసప్తతి యోజనంబుల బరపును గలిగి ఎన్నడు తిరుగని నీడగలిగి నిర్నీడమగుచు అన్నాడు ఇక్కడ. పోతన గారి వర్ణనండి ఇది ఇక్కడ. ఉజ్వలంబై శతయోజనంబుల పొడవును, 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణం. యోజనం అంటే కొందరు లెక్కలో 10.5 మైళ్ళు, కొందరు 8.5 మైళ్ళు అంటారు. మొత్తానికి 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణమైన వటవృక్ష అంట. అంత మర్రి చెట్టు ఉంటుందండి అంటే కైలాసంలో ఉంటుంది ఇక్కడ. ఇది కైలాసం కదా, దివ్యలోకం. అక్కడికి వెళ్ళారు వాళ్ళు, దర్శిస్తూ ఉన్నారు. ఆ వటవృక్ష మూలంలో కూర్చొని కుర్రవాడు కనబడుతున్నట్ట. తామేమనుకున్నారు, మహోగ్రంగా శివుడు ఉంటాడంటే మహాప్రశాంతంగా ఉన్నట్ట. ఆ కూర్చోవడం ఎలా కూర్చున్నాడంటే అంచిత వామపాదము దక్షిణోరు తలంపున ఒయ్యనునిచి అంటున్నారు పోతన గారు. తాను ఎడమ పాదాన్ని ఎత్తి కుడి తొడ మీద పెట్టుకున్నాడు. ఆ కుడి పాదం కింద ఒక రాక్షసుడు ఉన్నట్ట. 4 చేతులతో ప్రకాశిస్తున్నాడు ఆయన. స్ఫటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాలాం అమృత కలస విద్యా జ్ఞాన ముద్రాక్కరాబ్జై దదత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం. ఏమి స్వరూపం కనబడుతుందంటే, ఒక చేతిలో చిన్ముద్ర, ఒక చేతిలో పుస్తకం, పై 2 చేతుల్లో ఒక చేతితో అమృత కలశం పట్టుకుని ఇంకో చేతితో అక్షమాల పట్టుకుని మందహాసం చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి మూర్తి దక్షిణామూర్తి దర్శనమైంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న స్వామి యొక్క మూర్తి దక్షిణామూర్తి స్వరూపం దర్శనమైంది ఇక్కడ. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం కూడా కాసేపు చూద్దాం. ఎందుకు తొందర మనకి? ఎందుకంటే స్వరూపాన్ని హృదయగతం చేసుకుందాం. ఇక్కడ మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నట్ట తెల్లగా మెరిసిపోతున్నాడు స్వామి. ఎంత అద్భుతమైన స్వరూపం ఇది. విద్యారూపము అంటారండి. ఇది గురు రూపం. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం బహురూపాలు ధరిస్తాడు. ఎందుకయ్యా ఇన్ని రూపాలు అంటే మనం ఎక్స్ప్లెనేషన్స్ చేస్తూ ఉంటామండి. వచ్చింది బాధ. ప్రతివారు మాట్లాడుతుంటారు భగవద్ విషయంలో. అదే ఆశ్చర్యం మన దేశంలో. ఒక పరిశోధన అక్కర్లే, ఒక శాస్త్రం అక్కర్లే. నేను ఇక్కడ కూర్చొని మెడిసిన్ గురించి చెప్తాను అంటే డాక్టర్లు కొందరు వచ్చారు, క్షమిస్తారండి నన్ను, నువ్వు పురాణాలు చెప్తే వింటాం కానీ మెడిసిన్ ఎవరు చెప్పండి అంటారా లేదా?
కానీ ప్రతివాడు మాట్లాడతాడు. ఎందుకు అలా చెప్పారంటే వీడు చెప్తాడు. శాస్త్రం చదవండి. ఇక్కడ ఇలాంటి అప్లికేషన్స్ కాదు చెప్పడం. భగవంతుడు రూపములు మంత్రశాస్త్రంలో ఉంటాయి. ఒక మంత్రం మనం అన్నప్పుడు మంత్రములో ఉన్న ఎనర్జీ, వైబ్రేషన్, స్ఫోటం మీరేమనండి, ఆ మంత్రశక్తి ద్వారా ఒక రూపం పరికల్పన చేయబడుతుంటుంది. ఇక్కడ ఆ మంత్రానికి, ఆ రూపానికి అనుబంధం ఉంటుంది. ఇక్కడ ఆ చైతన్యం. అందుకే ఎన్ని మంత్రాలు ఉంటాయి, అన్ని దేవతలు ఉంటారు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. భగవంతుడు ఒక్కడేనండి, ఆ మాట మాకు ఎవరు చెప్పక్కర్లే, మన వేదంలోనే ఉంది. ఏకం అద్వితీయం బ్రహ్మ అని. ఇక్కడ ఆయనకు రూపం లేదండి అని కూడా మేము సహస్రనామాల్లో చదువుతూ ఉంటాం. నిరాకార నిరాకుల చదువుతున్నారు లేదా లలితా సహస్రంలో. ముందు ఆకారం అంతా వర్ణిస్తారు, చివరికి నిరాకారం అంటారు. అంటే నిరాకారం ఆయనే, సాకారం ఆయనే. స్వామి వివేకానంద మొట్టమొదట యువకుడిగా ఆయన ఆంగ్ల విద్య బాగా చదువుకుని ఆధునిక విద్యలు అధ్యయనం చేసి అప్పుడున్నటువంటి ఆధునిక పోకడల ప్రభావం చేత బ్రహ్మ సమాజం మొదలైన వాటిలో చేరినప్పుడు ఆయన భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకు ఆకారం లేదు ఇవన్నీ అనుకునేవాడు. ఇవన్నీ లాజికల్గా, థియరిటికల్గా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తాయండి. కానీ రామకృష్ణ పరమహంస వద్దకు చేరి ఆయన శిక్షణలో సాధన చేసిన తర్వాత భగవంతుడి యొక్క దివ్యాకారములు దర్శనమయ్యాక నేను ఇంతకాలం ఒక కోణంలోంచి ఆలోచించాను. భగవంతుడు నిరాకారుడు, సాకారుడు, రెంటికి అతీతుడు అని కూడా చెప్పాడు మహానుభావుడు. ఈ రెంటికి అతీతుడు అన్న మాట అర్థం కావడం మహా కష్టం. అంటే నిరాకారమా సాకారం అనే చర్చకు కూడా అతీతుడని చెప్పడం దీని యొక్క భావం. ఇది అనుభవంతో తెలుస్తాయండి. అందుకే దేవతలకు ఎన్ని మూర్తులు ఉన్నాయో మనం చెప్పగలమా? ఎవరు ఆ దేవతను ఉపాసిస్తారో వాడికి అది సత్యం, మనకు కాదు. ఇది మన దండం పెట్టిపోయేవాళ్ళం, సాధన చేసేవాడికి దర్శనం ఇస్తుంది ఇక్కడ. అందుకు దక్షిణామూర్తి అనగానే పరమేశ్వరుడు యొక్క గురుస్వరూపం. బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. గొప్ప ఒక చిన్న మాటలో చెప్తోందని పురాణం. బ్రహ్మజ్యోతి ఆయన నిజానికి సర్వవ్యాపకమైన జ్యోతిస్వరూపుడు, చైతన్య స్వరూపుడు అయినప్పటికీ భక్తానుగ్రహ విగ్రహం. భక్తులను అనుగ్రహించడానికి విగ్రహాలు ధరిస్తూ ఉంటాడు. ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క రూపం ధరిస్తాడట భగవానుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆయన గురువు అనగానే దక్షిణామూర్తి రూపం. ఆ రూపాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనకి ఉపాసింపబడే దేవతామూర్తులు ఎన్ని భేదములు ఉంటాయో తెలుసుకోండి. ఎందుకంటే కథ కేవలం మిష, దాన్ని ఆధారం చేసుకుని మనదైన సనాతన ధర్మం యొక్క తత్వం చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. కనుక మీరు ఏ దేవత ఉపాసకులైనప్పటికీ హిందూ ధర్మం యొక్క మౌలిక సూత్రములు మాత్రం ఒక్కటే. వాడి శైవమైన, వైష్ణవమైన, మౌలికమైన హైందవ ధర్మం, వైదిక ధర్మం ఒక్కటే. ఇది తెలుసుకోవాలి. ఇందాక చెప్పాం కదా, వేద ధర్మమైన చెట్టుకు శైవ వైష్ణవాదులు కొమ్మలు మాత్రమే అని. ఇక్కడ ఆ మూలంగా చూస్తే ఏ దేవత ఉపాసనలేనైనా మనం ఉపాసించే దేవతకి 3 రూపాలు భావన చేయాలి. అవి ఉగ్రమూర్తులు, భోగమూర్తులు, యోగమూర్తులు అని 3 ఉంటాయి ఇక్కడ. యోగమూర్తులు అంటే మనకి ధ్యానము, జ్ఞానము, శాంతము ఇవి ఉపదేశిస్తూ అందించే దేవతలు యోగమూర్తులు. ఇవి ఎలాంటివి అంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామివారు, హయగ్రీవ స్వామివారు, అదేవిధంగా సరస్వతీదేవి, శ్యామలాదేవి, వీళ్ళందరూ మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మూర్తులు. అందుకే శైవంలో దక్షిణామూర్తి స్వరూపము ప్రధానంగా చెప్పబడుతుంది. దక్షిణామూర్తి వెరైటీలు 16 మంత్రాలు ఉన్నాయండి ప్రధానంగా. ఇంకా 32 కూడా కనబడుతున్నాయి, కానీ 16 దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి, 16 దక్షిణామూర్తి మంత్రాలు. అదేవిధంగా విష్ణు సంప్రదాయంలో మనకి హయగ్రీవ స్వామి, దత్తాత్రేయ స్వామి వారు, కపిల మహర్షి మొదలైనవన్నీ యోగమూర్తులు. అమ్మవారిలో ఇందాక చెప్పుకున్న శారదాదేవి యోగమూర్తి. ఇవి యోగమూర్తులు. ఇక భోగమూర్తులు అనగానే వాళ్ళు చక్కగా కొలువు తీరి నారాయణుడు వైకుంఠంలో దివ్య సింహాసనంపై లక్ష్మీదేవితో ఉంటూ చుట్టూ బరాబరులు పరివారం కొలుచుకుంటూ ఉంటాడని భోగమూర్తి. అలాగే కైలాసంలో శివపార్వతులు, కుమారస్వామి, గణపతి, నందీశ్వరుడు, ప్రమదగణాలు కొలుచుకుంటూ ఉంటారు, అది భోగమూర్తి. అలాగే అమ్మవారు మణిద్వీపంలో కూర్చుంటే చుట్టూ అందరూ కీర్తిస్తూ ఉంటారు, అది భోగమూర్తి. భోగమూర్తులను ఆరాధించడం వల్ల ఏం లభిస్తాయంటే ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో సుఖాలు లభిస్తాయి, కష్టాలు తొలగుతాయి. అందుకే సుఖాలు లభించాలన్నా, కష్టాలు తొలగాలన్నా భోగమూర్తుల అనుగ్రహం కావాలి. జ్ఞానము, శాంతి మొదలైనవి కావాలంటే యోగమూర్తుల అనుగ్రహం కావాలి. ఇక 3వ మూర్తులు ఉగ్రమూర్తులు. ఉగ్రమూర్తుల ఉపాసన ఏం చేస్తుందంటే రక్షణనిస్తుంది. ఉగ్రమూర్తులు భయాన్ని పోగొట్టేటటువంటి అభయస్వరూపులే ఉగ్రమూర్తులు. ప్రొటెక్షన్. ఉగ్రమూర్తుల వల్ల లభించేది ప్రొటెక్షన్. అంతేగాని మనం ఎవడో పక్కన బాడీ గార్డుని పెట్టుకుంటాం, ఎక్కడైనా పిల్లి మియామంటేనే వాడు పారిపోయాడు అనుకోండి, ఇంకేం బాడీ గార్డే చెప్పండి ఇక్కడ. కానీ మన పక్కన రక్షకుడుగా ఉన్నవాడు మనకంటే బలవంతుడే, చేతిలో ఆయుధం పట్టుకుంటే ఇంకా ధైర్యం మనకి. అందుకే కొందరు అంటారు, మీ దేవుళ్ళ చేతిలో ఎందుకు ఆయుధాలని, నీ తల మీద కొట్టడానికి చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే ధర్మద్రోహాన్ని శిక్షించేటువంటి ఆయుధములు ధరించి ఉంటారు వాళ్ళు. కానీ ఉగ్రమూర్తుల చేతిలో ఆయుధాలు కనబడుతున్నాయి. ఉగ్రమూర్తులు దేనికంటే భయాన్ని పోగొట్టే అభయస్వరూపులు. ఇంకా చెప్పాలంటే భయానికి భయం కలిగించే అభయస్వరూపులు ఉగ్రమూర్తులు. ఈ ఉగ్రమూర్తుల్లో వైష్ణవ సంప్రదాయంలో మనకి నరసింహస్వామి కనబడతాడు, శైవ సంప్రదాయంలో వీరభద్రుడు, శరభేశ్వరుడు ఇత్యాది మూర్తులు గోచరిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ. అలాగే భైరవుడు,
వీళ్ళు ఉగ్రమూర్తులుగా చెప్పబడుతుంటారు. అమ్మవారి రూపాల్లో మనకి చండి, మంగళ చండి, కాళీ ఇత్యాది రూపములు ఉగ్రమూర్తులుగా కనబడుతుంటాయి. ప్రతి ఉపాసనా సంప్రదాయంలో 3 ఉంటాయి. ఇప్పుడు యోగమూర్తులు, భోగమూర్తులు, ఉగ్రమూర్తులు. వాళ్ళ వల్ల మనకు లభించాల్సిన ప్రయోజనాలు చెప్పాం. ఇప్పుడు మనం ఏ మూర్తిని సెలెక్ట్ చేసుకుందాం? ఎవరికైనా చాయిస్ ఉందా అండి? చెప్పండి. ఎంత ధైర్యం! నాకైతే 3 కావాలి. మీకు 3 కావాలి కదా. అంటే ప్రతి వాళ్ళకి రక్షణ కావాలి, ఇహలోక పరలోక సుఖాలు కావాలి, కష్టాలు పోవాలి, జ్ఞానం రావాలి, ముక్తి కావాలి. 3 ఇవ్వడానికి స్వామి 3 రకాల మూర్తులు ధరించాడు. అంటే మనకేం కావాలో మనకంటే ఆయనకు బాగా తెలుసు. అది ఏ రూపము లేనివాడు మనల్ని అనుగ్రహించడం కోసం ఇన్ని మూర్తులుగా లభ్యమై ఉపాసింపబడుతున్నాడు. అందుకే మన శాస్త్రం ఎక్కడెక్కడ స్పష్టంగా చెప్పింది, మనం చదవం సరిగ్గా. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉన్నది ఒకటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఉపాసకుల కార్యము కోసమై రూపాన్ని ఏర్పాటు చేసుకుని వస్తున్నాడు అన్నారు. ఇక్కడ ఈ రూపాలు మనం ఊహించుకునేవి కావండి, మనం ధ్యానించుకోవాల్సిందే. ఆయన ఇష్టం ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. మన అవసరానికి తగ్గ రూపంలో ఆయన వస్తాడు ఇక్కడ. కనుక అన్ని రూపాల వాడు ఆయనే అని మనం నమస్కారం చేసుకుంటూ వీరభద్రుడిని మనం ఉగ్రమూర్తిగా చెప్పుకున్నాం. ఇప్పుడు యోగమూర్తి వద్దకు వచ్చాం. ఆ యోగమూర్తి ఎవరిప్పుడు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనే మాటే చాలా విశేషమైనటువంటి శబ్దం. అది ఆ దక్షిణామూర్తి చింతనే చాలా విశేషము. అందుకే రమణ మహర్షి మొదలైన మహానుభావులు దక్షిణామూర్తి చింతనలోనే ధన్యులై మనల్ని ధన్యుల్ని చేశారు. దక్షిణామూర్తి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మాటలు లేవండి, మౌనమే. ఎందుకంటే మాటల వల్ల తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్న వాళ్ళు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళారట. అంతేగాని అక్కడ మళ్ళీ దక్షిణామూర్తి ఉపనిషత్తు 2వ పుట 3వ వాక్యము 4వ మంత్రము అని చెప్పడక్కడ అవన్నీ అయిపోయాయి. అంటే మాటలు డిస్కషన్స్ అన్నీ అయిపోయి ఆ స్టేట్ దాటిపోయింది. అంటే మాటల ద్వారా చర్చల ద్వారా తెలుసుకోవలసినటువంటి పరోక్ష జ్ఞానం అంతా వచ్చేసింది మేధావులైన బ్రహ్మవాదులకి. ఇంకా అపరోక్ష జ్ఞానం ఉంది ఇక్కడ. పరోక్షం అపరోక్షం తెలుసు కదా. పరోక్ష జ్ఞానం అంటే వేదాంతం బాగా అర్థమవుతుంది కొందరికి, శాస్త్రంలో చెప్పింది అంతే. అది పరోక్ష జ్ఞానం. అర్థమవడం వేరు, అనుభవానికి రావడం వేరు. అనుభవానికి వస్తే అపరోక్షం. ఇక్కడ వీళ్ళందరూ పరోక్ష జ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళ పేరు బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అనగా రోజులో 1 గంట సేపు బ్రహ్మం గురించి చర్చించదుము, మిగిలిన సమయం నానా పనులు చేయుదుము అనేవాళ్ళు కారు ఇక్కడ. బ్రహ్మవాదులు అంటే వాళ్ళు నిరంతరము బ్రహ్మచింతన తప్ప మరొకట్లేదు. అలాంటి బ్రహ్మవాదులు ఈ పరమేశ్వరుని ఆశ్రయిస్తే ఆ పరమేశ్వరుడు అనుభవ జ్ఞానాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తున్నట్ట. ఎలాగూ దర్శనమాత్రాదేవ, దర్శనమాత్రము చేతనే అన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. మౌనమేనండి ఆయనకి. ఏమిటయ్యా మౌనము అంటే? రామకృష్ణ పరమహంస చెప్తారు మౌనం అంటే ఏమిటో. అనుభవ స్థితి అని వర్ణించారు ఇక్కడ. ఒక తుమ్మెద ఒక పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుందట. తిరుగుతున్నంతసేపు ఝంకారమే. మకరందం ఆస్వాదించడానికి పువ్వులో ప్రవేశిస్తుంది, అప్పుడు మౌనంగా ఉంటుందట. అందుకే అనుభవం దొరికే వరకు మాటలు ఉంటాయి, అనుభవం వచ్చేటప్పటికి మాట దాటిపోతామని చెప్పాడు ఇక్కడ. ఆ స్థితి అది కేవలం అనుభవ స్థితి, బ్రహ్మానుభవ స్థితి. బ్రహ్మానుభవం బ్రహ్మమే ఇవ్వగలడు, ఇంకేమో ఇవ్వగలరండి. అక్కడ ఉపన్యాసాలు ఉంటాయా, మాటలు ఉంటాయా? ఒక కటిక చీకటి ఉంది. చీకటి ఎలా పోవాలో డిస్కషన్ జరిగింది అంతసేపు చీకట్లో వాళ్ళందరూ. ఒక ఆయన దీపం వెలిగించాడు. ఆ దీపం వెలగ్గానే, దీపం డిస్కస్ చేయలేదు, ఉపదేశం చేయలేదు, దీపం వెలగ్గానే చీకటి పోయింది. అలాగే ఈశ్వరుడు కనబడగానే అజ్ఞానం పోయింది. ఆయన ఉపదేశం చేయాలి ఇక్కడ. సాక్షాత్కార మాత్రం చేతనే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి విద్యామూర్తి ఆయన. ఆయన పట్టుకుని ఉన్నట్టు చిన్ముద్ర. ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. ఆ చిన్ముద్రని ధరించినటువంటి స్వామిని మనం భావన చేసినట్లయితే ఈ చిన్ముద్రలోనే అసలు రహస్యం ఉందండి. అందుకే సాక్షాత్ తత్వమసీతి వేదవచసాం యో ముద్రయా భద్రయా, ముద్రయా భద్రయ, భద్రమైన ముద్రతో చెప్పేట. దీనికి చిన్ముద్ర, వ్యాఖ్యాముద్ర, జ్ఞానముద్ర ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఈ మధ్య ముద్రాస్ గురించి కూడా గొప్ప మాటలు వస్తున్నాయి. ఎందుకంటే యోగాని వీడు యాక్సెప్ట్ చేశాడు కదా, పడమటివాడు. అందుకు మనం ప్రస్తుతం అక్కడ దాకా వచ్చాం. వాడు ఏం చెప్తుంది ఆఖరికి యోగాలో సెలూన్స్లో తయారయ్యే యోగాలు కూడా. సరే, ఏదైనా ఎందుకు ఎంతో అద్భుతమైన యోగ విద్యలో 1-2 ముక్కలు తీసుకుని అదే పెద్ద విద్య అనుకుంటున్నారు వీళ్ళు. సరే, యోగంలో ముద్రలు ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క ప్రయోజనం ఉందిట. ఈ ముద్ర పడితే కాన్సన్ట్రేషన్ వస్తుంది అని చెప్తారు. అందుకే ధ్యానం చేసేప్పుడు సాధారణంగా ముద్ర పడతారు. అంతేనే దీనికి ప్రయోజనం. ఇది చూసి అజ్ఞానులకి జ్ఞానం వచ్చిందిట. మరి అంత ముద్ర చూపిస్తున్నారు ఇక్కడ. ఏమిటా ఆ ముద్ర అంటే, ఒక్కసారి ఈ 5 చేతుల్లో ఉన్న మహిమ చూద్దామా? సిద్ధమే కదా. 5 వేళ్లలో ఉన్న మహిమ. ఇది ప్రపంచం 3, పరమాత్మ జీవుడు అంతే. చూడండి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు.
రమణ మహర్షి గొప్ప మాట చెప్పారు. మతం అంటే ఏమిటి అంటే ఒక్కటి అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు వీళ్ళు ముగ్గురు గురించి డిస్కస్ చేసేదే మతం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్ని మతాలకి కామన్ డెఫినేషన్ ఇది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు వీటి రిలేషన్స్ మీద ఎవడ అభిప్రాయాలు వాడేది, కానీ చర్చ మాత్రం ముగ్గురు గురించే. నాస్తికుడు జగత్తు జీవుడి దగ్గర ఆగిపోతాడు, ఆస్తికుడు ఈ రెండిటికి ఆధారమైన వాడి గురించి ఆలోచిస్తాడు. కానీ జగత్ అంటే మనం చూస్తున్నది, మనం అనుబంధం పెట్టుకున్నది. ఎవడు అనుబంధం పెట్టుకున్నాడో వాడు జీవుడు, ఇక్కడ తర్వాత ఈశ్వరుడు, అంతే కదా. పరిశీలించండి ఇక్కడ ఈ జగత్తు మూడే. అందుకే ఇందాక చెప్పుకున్నాం, స్థూల సూక్ష్మ కారణ, భూత భవిష్యత్ వర్తమాన. అదేవిధంగా ఉన్న లోకం, క్రింది లోకం, పైలోకం. దీన్నే ఊర్ధ్వలోక, అధోలోక, మధ్యలోకం అని అంటే అన్నీ మూడే. మీరు ఆలోచించండి. అలాగే కాలాలు మూడు, అన్నీ మూడే. ప్రపంచమంతా మూడు మూడు మూడు. ఈ జీవుడు ఉన్నాడే ఈ మూడింటితో లింక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరం ఈ స్థితిలో ఉన్నాం. వీటి నాలుగింటికి బేస్ అయి ఉన్నాడు పరమాత్మ. అంటే జగత్తుకి, జీవుడికి బేస్ అయి ఉన్నాడు ఈశ్వరుడు. కొంతకాలానికి గురూపదేశం వల్ల ఈ జీవుడు కదిలాడు ప్రపంచం నుంచి. క్రమంగా కదిలి ఈశ్వరుడిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళుతూ ఉన్నాడు. వెళ్ళి ఈశ్వరుడితో కలిశాడు. కలియగానే ఇద్దరూ కలిసి ఒక పూర్ణం అయిపోయారు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే ప్రపంచ తాదాత్మ్యం నుంచి పరమాత్మ తాదాత్మ్యం పొందితే జీవబ్రహ్మలు ఐక్యమై పూర్ణమద పూర్ణమిదం కనబడుతున్నది కదా. కానీ జీవుడు బ్రహ్మతో కలిసిన స్థితిని చెప్తోందిట. ఇది తెలుసుకోవడానికి ఇన్ని శాస్త్రాల సారమయ్యా అని ఒక చేతిలో గ్రంథం పట్టుకున్నాడు, ఒక చేతిలో ఇది పట్టుకున్నాడంటే సర్వశాస్త్రముల సారము ఇదే అని చెప్పడానుకున్నట్ట. ఇక పైన ఒక చేతితో అమృత కలశము, ఒక చేతితో అక్షమాల పట్టుకున్నాడు. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలే అక్షమాల. ఏ విద్యకైనా అక్షరాలే ఆధారం కనుక విద్యాప్రభు అయిన స్వామి అక్షమాలను పట్టుకున్నాడు. విద్య వల్ల పొందవలసింది అమృతంట. అమృతము అనగా లోక భాషలో చెప్పాలంటే పోషణ. ఒక మంచి పాయసం తింటే అమృతంలా ఉందండి అంట. మనకు తెలిసింది అమృతం అదే కనుక. అమృతం అంటే పోషణ అని అర్థం. మామూలు లోక విద్యల వల్ల మనం కోరుకునేది అమృతమేగా. అమృతం ఎక్కడ దొరికితే ఆ దేశానికి కూడా వెళ్తాం మనం. ఇక్కడ విద్య వల్ల దొరికేది అమృతము, ఇది లౌకిక అర్థంలో. విద్య వల్ల దొరికేది అమృతము అనగా మృతము లేని స్థితి, విద్య వల్ల లభించవలసింది జ్ఞానము, మోక్షము. ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే స్వామి 4 పట్టుకోవడంలో విద్య యొక్క లక్షణం సంపూర్ణంగా చూపిస్తున్నాడు. ఇక తెల్లగా ఉన్నట్ట. ఎలాంటి తెలుపు అంటే శుద్ధ స్ఫటిక సంకాశం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. శుద్ధ స్ఫటిక సంకాశంతో ఉన్నట్ట. శుద్ధ స్ఫటికము అంటే ఇది ప్యూర్ అండ్ క్లియర్ అండి. విద్యకి ఎప్పుడు ఉండవలసింది ప్యూరిటీ అండ్ క్లారిటీ, స్పష్టత, స్వచ్ఛత. ఇది విద్యా లక్షణం. అందుకే స్వామి ఆ కాంతితో ప్రకాశిస్తున్నాడు. చూసారా, ఒక్కొక్క దేవతామూర్తిని మీరు అడిగితే ఆ రంగు, ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువులతో సహా మనం విచారణ చేస్తే తత్వం బయటకు వస్తుంది. అందుకే హిందువులు విగ్రహారాధకులు కారు, తత్వారాధకులు. విగ్రహం ద్వారా తత్వాన్ని దర్శిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళకి తెలియదండి, ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ. అంతేకాదు, ఈయన గారుట కుడి పాదం కింద ఒక రాక్షసుని మర్దన చేస్తూ ఉంటాడండి. ఆ మర్దన చేసేటప్పుడు కొందరు మర్దిస్తుంటే వాళ్ళ మొహం చూడాలి, మనం చూడలేం. మర్దిస్తున్నప్పుడు ఇలా బిగిస్తారు ముఖాన్ని, కానీ అసలు ముఖంలో చిరునవ్వుటి ఏ బిగింపు లేదు, కానీ కాలుతో తొక్కేస్తున్నాడు కిందన. ఒక ఆయన్ని అవలీలగా తొక్కుతున్నాడు ఒక రాక్షసుని. ఆ రాక్షసుడి పేరు అపస్మారుడు. ఏదో కొత్తగా వినపడిందని పిల్లలకి పెట్టుకుందాం అనుకోవద్దు, అది భాష తెలియక. అపస్మారుడు అంటే భయంకరమైనటువంటి అర్థం అది. వాడికి మత్తరోగం అని మరొక పేరు ఉందిట. ఎందుకంటే జ్ఞానం రాకుండా ఏది అడ్డుకుంటుందో దాని జ్ఞాన ప్రతిబంధకం అంటారు. ఇక్కడ జ్ఞానం రాకుండా అడ్డుకుంటున్నది. ఒక ఆయన బాగా లెక్కలు బోధిస్తాడు, అర్థం కాదు. కొందరు అర్థమైంది అంటారు, వాడు చెప్పగానే చెప్పిన వాడికి ఠారెత్తుంది, ఇదే అర్థమైంది నీకని. వాడు ఒకటి చెప్తాడు, వీడికి ఒకటి అర్థమవుతుంది. అసలు అర్థం కాకపోవడం ఒక సమస్య, అపార్థమైతే మరొక సమస్య. ఈ రెండు అజ్ఞానం వల్ల వస్తుంది. దీనికి బుద్ధిమాంద్యం అంటారండి లోకంలో. బుద్ధిమాంద్యం, కొంతమందికి బుద్ధిమాంద్యం వల్ల పిచ్చివాళ్ళు అయిపోతుంటారు పాపం. చూసి జాలి పడాలి మనం. బుద్ధిమాంద్యం అనేది ఉంటుందిట. జ్ఞానం కావాలంటే మాంద్యం ముందు పోవాలి. అందుకు స్వామి తన పాదం కింద బుద్ధిమాంద్యం అనే అపస్మారుడు వాడిని తొక్కి పైన ఉన్నాడు ఆయన. దీని అర్థం ఏంటంటే అజ్ఞానం దాటితే జ్ఞానం, అది తెలుసుకోవాల్సింది. అజ్ఞానం దాటితే ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. అజ్ఞానాన్ని కావాలంటాట. అందుకే అజ్ఞానం ఆ రాక్షసుడిగా చెప్పబడుతుంది. అజ్ఞానాన్ని తొక్కి ఉన్నటువంటి జ్ఞానం అయినా. అందుకే ఆ ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆ పాదంతో ముందు మన అజ్ఞానాన్ని తొక్కి స్వామి తన యొక్క స్వరూపాన్ని దర్శింపజేస్తాడని జ్ఞానమూర్తి. ఇప్పుడు అర్థమైంది చాలు కదా. ఆ విధంగా దక్షిణామూర్తి, పైగా పేరు దక్షిణామూర్తి.
ఎందుకయ్యా పేరు అంటే దక్షిణ అనే శబ్దానికి అర్థం సమర్థుడు, ఇది అర్థం. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తర్వాత జరగబోయే కథకి సంబంధం ఉందండి. దక్షిణామూర్తి అంటే సర్వసమర్థుడు, క్యాపబుల్, ఇది అర్థం. సరిగ్గా సుందరకాండలో మనం చెప్పుకున్నాం, హనుమంతుడు ఎగురుతూ ఉన్నప్పుడు దక్షిణాం దిశం అంటాడు వాల్మీకి. దక్షిణుడు దక్షిణం వైపు ఎగురుతున్నాడు అన్నారు ఇక్కడ. హనుమంతుడికి దక్షిణుడిని పేరు పెట్టాడు ఇక్కడ అని శివస్వరూపుడే కనుక ఆ పేరును ధ్వనింపజేశాడు. లేక దక్షిణుడు అంటే సర్వసమర్థుడు, ఏదైనా చేయగలిగేవాట. అందుకు ఆయన ఎవడయ్యా అంటే ఏదైనా చేయగలిగేవాడు, ఆయన దక్షిణామూర్తి అని అర్థం. ఏదైనా చేయగలంటే ఏం చేయగలడు? కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అవి సమర్థ అని అర్థం చెప్పారు. ఆయన చెయ్యగలడు, చేయకుండా ఉండగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకు ఇలా చేసేవని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అదే ప్రపంచంలో ప్రతి చోట కనబడుతుంది. ఎందుకు ఇలా చేసేవని ప్రకృతిని మనం అడగగలమా? మొన్న హరికేన్ ఎందుకు వచ్చింది మనకు అడిగే ప్రశ్న లేదు, భరించడమే. దాన్ని హఠాత్తుగా మార్చేయగలడు కూడా ఆయన. ఎంతవరకు ప్రశాంతంగా ఉందో ఒక్కసారి ప్రచండంగా అయింది. ఆయన ఇష్టం కనుక సృష్టి స్థితి లయ అనేది ఆయన ఒక్కడే చేయగలడు, ఇంకెవరి వల్ల కాదు. అందుకు సృష్టి స్థితి లయలు 3 చేయగలిగేటువంటి సర్వసమర్థుడు గనక దక్షిణుడు. అటువంటి ఈశ్వరుడు దక్షిణామూర్తి, సర్వసమర్థుడు. ఇంకొక అర్థంలో యజుర్వేదంలో దక్షిణామూర్తి ఉపనిషత్తు ఉంది. అందులో చెప్తున్నాడు దక్షిణ శేముషి ప్రోక్త, ఇది చెప్తున్నాడు. శేముషి అంటే స్కిల్, నాలెడ్జ్. దక్షిణ శేముషి ప్రోక్త అంటే జ్ఞానశక్తియే దక్షిణ అని. ఇక్కడ దక్షిణామూర్తి అంటే ఎవరు? జ్ఞానస్వరూపుడు. ఆ మాటలోనే మనకు కనబడుతున్నది ఇక్కడ. అందుకే దక్షిణామూర్తి అనే మాట అనగానే మనకు ఒక అనుగ్రహం లభిస్తున్నది. అందుకే దాక్షిణ్యం అని ఒక మాట ఉన్నది, విన్నారు ఎప్పుడైనా? దాక్షిణ్యం. దాక్షిణ్యం అనగానే మన దయకి పర్యాయ పదం అనుకుంటాం, కానీ దయా దాక్షిణ్యాలను వాడతాం. కానీ దయ ఉన్నవాడికి దాక్షిణ్యం ఉంటుందని గ్యారంటీ లేదండి. దాక్షిణ్యం ఉన్నవాడికి దయ ఉంటుందని గ్యారంటీ లేదు. చిన్న తేడా చూద్దాం. ఒక ఆయన కింద పడి ఏడుస్తూ ఉన్నాడు, ఎవరైనా పైకెత్తుతారా అని. మరొక ఆయన వెళ్ళి అయ్యో కింద పడిపోయావని ఆయన కూడా కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా నన్ను పైకి లేపచ్చు కదా అంటే, నాకు నీ దుఃఖం చూస్తే దుఃఖం కలిగింది, జాలేసింది, కానీ నేను ఎత్తలేనయ్యా అన్నాడు. ఇంకేం లాభం? ఇద్దరు ఏడవడానికి పనికొచ్చారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎత్తగలడు కానీ చూసి చూడడు పోయేట. ఇప్పుడు కింద కూర్చుని నడిచిన వాడికి దయ ఉంది కానీ దాక్షిణ్యం లేదు. దాక్షిణ్యం అంటే కెపాసిటీ, చెప్పాను కదా, ఎత్తగలిగే సమర్థత ఉండాలి అక్కడ. అది దయ ఉంటే చాలదండి, దాక్షిణ్యం ఉండాలి. వాడికి దయ ఉంది కానీ దాక్షిణ్యం లేదు మొదటి వాడికి. రెండో వాడికి దాక్షిణ్యం ఉంది కానీ దయ లేదు. ఇంకొక ఆయన వెళ్తున్నట్టు, అరే పడిపోయావా అన్నట్ట. అవునండి నేను లేపుతానని లేపెట్ట. వీడికి రెండు ఉన్న దయా దాక్షిణ్యం. అందుకే దయా దాక్షిణ్యం కలిసిన స్వామిని దక్షిణామూర్తి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. మనం ఆశ్రయించగానే మన మీద దయ పడుతుంది, మనల్ని ఉద్ధరించడానికి సమర్థుడు ఆయన ఒక్కడే అన్నారు ఇక్కడ. అందుకే ఆయన ఉద్ధరింపు ఎలా ఉంటుందయ్యా అంటే, ఒకసారి ఆయన ఉద్ధరిస్తే మరి కింద పడంట. అందుకు దుఃఖం ఎలా పోగొట్టాలి అంటే, మళ్ళీ దుఃఖపడకుండా ఉండేలా దుఃఖాన్ని పోగొట్టాలండి. అది ఎవరికైనా పాసిబుల్ అవుతుందో చెప్పండి. మీ ఇంటికి ఎవడ అమ్మ ఆకలిని వస్తాడు, మీరు భోజనం పెడతారు, వాడికి ఆకలి తీరిపోయింది. ఆ టైంలో ఫోటోగ్రాఫర్ దగ్గర ఉంటే ఫోటో తీసుకుని మీరు పెట్టుకోవచ్చు కూడా, అన్నదాత అని. ఏం లాభం? ఇవాళ 1 గంటకి వాడు కడుపు నిండి, అమ్మ కడుపు నిండిపోయిందమ్మా మరి తినలేనంటే వాడు వెళ్ళిపోతాడు. మేము దయామయుడిని మీరు అనుకుంటారు. మరుసటి రోజు మళ్ళీ 1 గంటకి వాడి దరిద్రం, వాడి ఆకలి, వాడి బెచ్చం నడి. ఏం చెప్తారు చెప్పండి. కనుక దుఃఖాన్ని సమూలంగా నాశనం చేయడం అంటే సామాన్యం కాదండి. ఎంతవరకు పరతత్వం లభించదో అంతవరకు దుఃఖభూయిష్టమైన సంసారంలో పడుతూ లేస్తూ వెళుతూ ఉండాలి. మనం కోరే సుఖాలన్నీ తాత్కాలికమైన రిలీఫ్ అంతే. ఆ రిలీఫ్ ఎలాంటిదంటే 2 కొరడా దెబ్బల మధ్య గ్యాప్ అన్నాడు ఒక ఆయన. అంతేనండి, మనం దాన్నే సుఖం అనుకుంటున్నాం. ఎండలోంచి వెళుతున్న వాడికి నీడకి రాగానే అబ్బా హాయ్ అండి అంటాడు. అసలు ఎండలోకి వెళ్ళకపోతే హాయ్ ఏది? కనుక దుఃఖం నుంచి ఉపశమనం ఆనందం కాదు. ఎంత వేదాంత చర్చ అండి, సామాన్యం కాదు. చూసారా, పురాణగా చెప్తానని వేదాంతం చెప్పేస్తున్నాం, ఏం చేస్తాం? తప్పదు. మరి దక్షిణామూర్తి వస్తే అది రాకేమవుతుంది ఇక్కడ. అందుకు అది లభించే వరకు ఇవన్నీ పూర్తి దుఃఖనాశనం. దీనికి అత్యంత దుఃఖనాశనం అని వేదాంతిక్ టర్మ్. సంపూర్ణ దుఃఖనాశనం చేస్తే మళ్ళీ దుఃఖం రాదు. మళ్ళీ దుఃఖం రానంత అనుగ్రహం చూపించగలిగేవాడు ఈశ్వరుడు ఒక్కడే తప్ప ప్రపంచంలో ఎవరూ కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అది దక్షిణామూర్తి తత్వంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం. అందుకే శంకర భగవత్పాలు వారు చెప్పారు, నేను చెప్పిన వేదాంతం అర్థం కావాలంటే ముందు ఈయనకి దండం పెట్టని చెప్పాడు. అందుకే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః ఇది చెప్పారు. అంతేకాదు మరొక అందమైన చమత్కారం, శ్రద్ధాళువులు దొరికారు కనుక. ఈ దక్షిణామూర్తికి మరొక పేరు ఏంటంటే దక్షిణాభిముఖం దైవం అన్నారు. దక్షిణాభిముఖంగా ఉంటాడు కనుక దక్షిణామూర్తి అని పేరిట. రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. ఇది కూడా శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. రుద్ర
ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం, నీ దక్షిణ ముఖంతో నన్ను కాపాడు అని చెప్తుందని ఇక్కడ ఈ మంత్రం. దక్షిణ ముఖం అంటే దక్షిణం వైపు చూస్తూ ఉన్న శివుడి ముఖం. శివుడికి 5 ముఖాలు ఉన్నాయి కదా, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, 5 ముఖాలు. అసలు దక్షిణం వైపు చూస్తున్న ముఖం పేరు అఘోర. అఘోరం అంటే కొద్దిగా అఘోరం అంటే భయం కలుగుతుంది, ఘోరం అంటే భయపడాలి కానీ అఘోరం అంటే భయపడకూడదండి. అఘోరం అంటే ఘోరము లేనిది, పరమశాంతమైనది అని అర్థం. ఆ స్థితికి వచ్చేప్పుడు ప్రశాంతం, ఆనందం, అది అఘోరం, అఘోర ముఖం. అది దక్షిణామూర్తి ముఖంట. మనం కొన్ని ప్రాచీన శివాలయాల్లోకి వెళితే క్రమంగా ప్రదక్షిణ క్రమంలో మనం వచ్చేటప్పటికల్లా ఉత్తరం వైపు గోడకి దక్షిణామూర్తి ఉంటాడు. అంటే ఆయన సౌత్ ఫేస్ అనమాట, ఉత్తరం వైపు ఉంటాడు. మీరు శ్రీశైలంలో చూడొచ్చు, కాళహస్తిలో చూడొచ్చు, అనేక ప్రాచీన శివక్షేత్రాల్లో చూడొచ్చు, అసలు తలంచుకుంటూ ఇప్పుడే చూడొచ్చు. దక్షిణం వైపు తిరుగుంటాడట స్వామి మందహాసం చేస్తూ. ఎందుకంటే ఉత్తర దిశ గురు దిశ, అందుకు ఉత్తరం వైపు తిరిగి సాధన చేస్తే జ్ఞానం వస్తుంది, తూర్పు వైపు సాధన చేస్తే ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తారు. 2 దిశలు చాలా మంచివి. ఉత్తరం గురువు స్థానం, అందుకు ఉత్తరంలో కూర్చుంటాడు ఆయన, దక్షిణ వైపు చూస్తుంటాడు. ఇక్కడ ఒక చమత్కారం ఉంది, ఆయన్ని చూడాలంటే మనవిడి తిరగాలి. ఇంతమంది చెప్పేది ఇది, నేను పురాణం చెప్పమన్నానా? మనం ఉత్తరం తిరగా, మనం నార్త్ వేస్ అవుతాం. మనం ఉత్తరం తిరగగానే మన బ్యాక్ పోర్షన్ అంటే పృష్ఠభాగం దక్షిణం వైపు చూస్తుంది, అంతే కదా. దక్షిణం ఎవరి దిశ? అబ్బా చూసారా, యముడి దిశ. అంటే మనం శివుడి వైపు తిరగగానే యముడి వైపు పృష్ఠం చూపించాం. పృష్ఠం చూపించడం అంటే అర్థం ఏంటో తెలుసా? డోంట్ కేర్. కొందరు ప్రవచనం అవుతూ ఉంటే పృష్ఠం చూపిస్తారు, అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, నీది వినేదే పెట్టేదే అని చెప్తాం. అది అవమానించడం మరొకటి కాదు, డోంట్ కేర్ అని అర్థం అది. అందుకే మనం పృష్ఠభాగం యముడి వైపు చూసేమంటే అర్థం ఏంటి? యముడు డోంట్ కేర్ అంటున్నాడు ఇక్కడ. ఎందువల్ల అలా అనగలిగాం? మీరు శివుడి వైపు తిరిగారు కనుక యముడి డోంట్ కేర్ అనగలిగారు. కనుక ఎవడు శివుడి వైపు తిరుగుతాడో వాడిని యముడు ఏమీ చేయలేడు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. యముడు అంటే కాలం, కాలం అంటే లిమిటేషన్, కాలాన్ని దాటిపోయాం. కాలాతీత విఖ్యాత అన్నాడు మహానుభావుడు త్యాగయ్య. ఇదంతా రహస్యం అనుకోండి. మొత్తానికి శివుడి వైపు తిరిగిన వాడు యముడు బాధ లేదు. దానికి మా మార్కండేయుడే పెద్ద సాక్షి, ఇంక చెప్పడానికి ఏమున్నది. ఆ తర్వాత శివుడు మరి దక్షిణం వైపు ఎందుకు చూస్తున్నాడు కొంచెం అడగాలి కదా మనం వెంటనే. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే తనను చూస్తున్న భక్తుడిని యముడు చూడకుండా ఒక నిఘా పెట్టించట్టు అక్కడ. అందుకే దక్షిణామూర్తి ఉపాసనే మృత్యుంజయ తత్వం అండి. ఇలా మనం స్వామి యొక్క యోగమూర్తి దక్షిణామూర్తి స్వరూపాన్ని మనస్సులో ధ్యానించుకున్నాం. ఇంకొకటి మర్రి చెట్టు కింద ఉంటాడట. వటపిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల జనమునీనాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. అది ఇక్కడ చెప్పాడు, జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం. అది డెఫినిషన్ దక్షిణామూర్తి శబ్దానికి ఇక్కడ. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆ మహానుభావుడు మర్రి చెట్టు మొదట్లో ఉన్నట్ట. ఏమిటయ్యా మర్రి చెట్టు? ఇది ఒక్కటి ఆలోచించి తర్వాత కథలోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడ. ఎందుకంటే మనసులో నాటుకుపోవాలి ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టు మూలలో ఉన్నవాడు. మర్రి చెట్టుకి 2 ఇండికేషన్స్ చెప్పారండి, 2 ప్రతీక. అందుకే మన పురాణాలు మూర్తులు ప్రతీకవాదం, సింబాలిజం, అది మనం తెలుసుకోగలిగితే ఇతరులకు చెప్పగలం. మర్రి చెట్టు మొదట్లో ఎందుకుంటాడు అంటే విశ్వము మర్రి చెట్టుతో పోల్చబడుతుంది. ఎందుకంటే విశ్వానికి మూలం ఏమిటో వెతకడం మహా కష్టం. ఒక లెక్క కట్టి ఇది మూలం అంటావు, ఇంకోటి వస్తాడు దానికంటే మరుగుడు చెప్తాడు, మనం మూలం చెప్పలేం. అలా ఒక పెద్ద మర్రి చెట్టు, యుగాల నుంచి ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళితే దాని మూలం చెప్పడం మహా కష్టం. అవునా లేదు? ఆ మధ్య మద్రాసులో అడయారు మర్రి చెట్టు ఉండేది. అదేవిధంగా ప్రయాగలో మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్లు ఎంతెంత విస్తరించి ఉంటే ఊళ్ళు వ్యాపించిపోయిన మర్రి చెట్లు ఉన్నాయండి. వాటి అసలు మూలం కనుక్కోవడం మహా కష్టం, ఎందుకంటే ఓడలు దింపి విస్తరించిపోతుంది. మర్రి చెట్టుకి విశ్వానికి పోలిక చెప్పారు మన పెద్దవాళ్ళు. ఎలాగైతే ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏది మూలమో తెలుసుకోలేవో, విశ్వానికి కూడా ఏది మూలమో మనం చెప్పలేము. అలా ఒకదాని నుంచి ఒకటి విస్తరిల్లుతూ ఉంటుందట. అందుకే విశ్వమే మర్రి చెట్టు అన్నారు ఇక్కడ. మరి దానికి మూలం ఎలా తెలుసుకోవడం అంటే ఆ మర్రి చెట్టు కింద ఈయన కూర్చున్నట్ట. దీని అర్థం ఏంటంటే ఈ మర్రి చెట్టుకి అసలు మూలం నేను అని చెప్పడానికి. విశ్వానికి మూలమే విశ్వేశ్వరుడు, ఇది తెలుసుకోవాలి. ప్రపంచానికి మూలమైన తత్వము అని చెప్పడం ఇక్కడ. పరమాత్మే మూలతత్వం. అసలు ఆ కారణం విడిచిపెట్టి ఇది కారణమని రీసెర్చ్, దానికి అవార్డులు ఏమిటో లాభం లేదు ఇక్కడ. అసలు కారణమైన పరమాత్మ. అది శివం పరమకారణం అని ఒక మాట అన్నారు. పరమకారణం అంటే కారణానికి కారణం, కారణానాంచ కారణం దైవతం దేవతానాంచ, అటువంటి తత్వం అది. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని చెప్తున్నది ఇక్కడ. దేవతలకే దేవుడు అతను, కారణాలకే కారణమైన వాడు. అది అందుకే విశ్వానికి మూలం నేనని చెప్పడానికి మర్రి చెట్టు మూలంలో కూర్చున్నట్టు ఆయన. ఇంకొక అర్థం చెప్తున్నాడండి ఇక్కడ. జ్ఞానమును మర్రి చెట్టుతో పోల్చారు.
అది కొంతమంది జ్ఞానం గురించి ఇప్పుడు మర్రి చెట్టు వేస్తూ ఉంటారండి. జ్ఞానం వృక్షంతో పోల్చబడుతుంది. ఎందుకంటే జ్ఞానానికి అనేక శాఖలు ఉంటూ ఉంటాయి. జ్ఞానంలో ఏ విద్యకు వెళ్ళండి ఆ విద్యలో మళ్ళీ బ్రాంచెస్ ఉంటూ ఉంటాయి. జ్ఞానం అంటే ఎన్ని జ్ఞానాలు ఏమని చెప్తారు? భౌతిక విద్యలు. భౌతిక విద్యలో మళ్ళీ కెమిస్ట్రీ అంటాడు ఒకడు, ఫిజిక్స్ అంటాడు ఒకడు, సంగీతం అంటాడు ఒకడు, సాహిత్యం అంటాడు ఒకడు, నాట్యం అంటాడు ఒకడు. అన్ని విద్యలేగా, మళ్ళీ వాటిలో మళ్ళీ శాఖలు, బ్రాంచెస్. ఇలా చూస్తూ ఉంటే విద్యావృక్షం అనంతమై శాఖలుగా విస్తరిల్లుతూ ఉంటుంది ఇక్కడ. మరి ఇంత విస్తారమైనటువంటి ఇంత జ్ఞానానికి ఎవడు మూలమైన గురుస్వరూపంగా ఉన్నాడో ఆయనే వటవృక్ష మూలంలో ఉన్న దక్షిణామూర్తి. అందుకే ఆయన్ని ఆరాధిస్తే ఏ విద్యాశాఖ మనకు అవసరమో ఆ విద్య లభిస్తుంది. అంతేగాని దక్షిణామూర్తి కేవలం వేదాంతుడికే కాదండి, ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాడు పిల్లాడే, ఆయనకు కూడా దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి. ఉంటేనే వాడికి విద్య వస్తుంది. ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఆ మంత్రం దక్షిణామూర్తి మంత్రం. అది ఈశాన సర్వ విద్యానం, సర్వ విద్యలకు ప్రభు ఆయన అన్నారు ఇక్కడ. అంటే సర్వ విద్యలకు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయనదనమాట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదయ్యా, మొత్తం ఆయనదే. అందుకే ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. అంటే బ్రహ్మదేవుడికి ఆయనే అధిపతి, వేదములకు ఆయనే అధిపతి. మరి ఆయన ఎవడే అంటే బ్రహ్మ. బ్రహ్మ అనగా పరబ్రహ్మ. ఆయనే సదాశివ ఓం. అది ఆ మంత్రం యొక్క అర్థం. అందుకే విద్యలు రెండు రకాలుగా ఉంటాయి, పరావిద్యలు అపరావిద్యలు. అపరావిద్యలు అంటే లౌకిక విద్యలు, పరావిద్య అంటే అధ్యాత్మ విద్య. ఈ రెండు విద్యలకి ఆయనే ప్రభు. ఏ విద్య ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలండి. అందుకే మన తెలుగునాట తక్కువ కానీ తమిళనాట మాత్రం దక్షిణామూర్తి విగ్రహానికి పిల్లలు కూడా వెళ్ళి పూజ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మద్రాసులో మైలాపూర్లో కపాలీశ్వరుడి మందిరం ఉంది. అక్కడ దక్షిణామూర్తి దగ్గర గురువారం అనేక మంది విద్యార్థులు వెళ్ళి దండం పెడుతూ ఉంటారు అక్కడ. అంతేకాదు సమస్త జాతక దోషాలు పోగొట్టే శక్తి దక్షిణామూర్తికి ఉందిట. అందుకే తమ జాతక చక్రానికి కాస్త పసుపు అలంకారం చేసి దక్షిణామూర్తి పాదాల దగ్గర పెడితే దానిలో దోషాలు తీసేస్తాట. జ్యోతిష్ శాస్త్రానికి దక్షిణామూర్తికి తత్వం అర్థం ఉందని జ్యోతిష్ శాస్త్రంలో కథ చెప్తారు. సహదేవుడు దక్షిణామూర్తి ఉపాసన వల్ల జ్యోతిష్ శాస్త్రం ఉద్దండు అయ్యాడని ఒక కథ ఉంది. భారతంలో కనబడదు కానీ జ్యోతిష్ శాస్త్రాంశంలో కనిపిస్తుంది. మొత్తానికి దక్షిణామూర్తి సర్వగ్రహ దోషాలు పోగొట్టగలిగే దైవం. నిన్ననే మనం దీనికి ఇండికేషన్ ఇచ్చుకున్నాం. అందుకే శివకళ్యాణ గాథ వింటూ ఉంటే మనకు అన్ని గ్రహదోషాలు పోగొట్టే అనుగ్రహం ఉంటుంది. మొత్తం 6 రోజులు ఇది ఒక యోగం కింద వినాలి. అందుకే ఈరోజు మనకి ఎన్ని మూర్తులు వస్తున్నాయో చూడండి. దక్షిణామూర్తి తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ అలాంటి దక్షిణామూర్తి మర్రి చెట్టు మూలంలో ఉండడానికి విశ్వానికి మూలం నేను అని చెప్పడం ఒకటి, జ్ఞానానికి మూలం అని చెప్పడం ఒకటి. అంతేకాదు మన మెదడుకి మర్రి చెట్టుకు సంబంధం చెప్పారు. ఎందుకంటే మర్రి చెట్టు ఓడలు దింపుకుంటూ వెళుతుంది, మనం ఊహలు దింపుకుంటూ వెళుతూ ఉంటాంట. ఇక్కడే ఉంటాం కానీ ఓడలు ఎక్కడికైనా దింపగలము. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఈ ఉపన్యాసం ఎంతవరకు చెప్తాడో ఏంటో 9 తర్వాత ఏమవుతుంది, ఒకడు ఓడ అప్పుడే వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆ 9కి వెళ్ళి ఇంకేదో చూడాలి అక్కడ. అప్పుడు వెళ్ళిపోయిందే లేదా. ఇక్కడ ఉంటాం కానీ ఓడలు అలా 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 దిగిపోతుంటాయి. ఇలాగా విస్తరిస్తూ బుద్ధి ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇలా విస్తరిస్తున్న బుద్ధికి అంతటికి మూలమై ఎవడున్నాడు? ఏ బుద్ధే పరతస్తు సహా, బుద్ధికి కూడా మూలమై ధియోయోన ప్రచోదయాత్. ఈ బుద్ధి అనబడే మర్రి చెట్టుకి మూలమై ఉన్న ఆత్మవస్తువు ఎవడో అది దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలా 3 తత్వాలను మనం దక్షిణామూర్తి నామంతో భావన చేసి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః నమస్కారం చేసుకుని ఈ దక్షిణామూర్తిని ధ్యానించే మంత్రం శివాయ గురవే నమః నమస్కారం చేసుకుని అటువంటి దక్షిణామూర్తిని చూశారు ఎవరు? బ్రహ్మాది దేవతలు. కథ మర్చిపోయామా? దక్షిణామూర్తి లీలలో పడిపోయి. అంతకంటే భాగ్యమా? సరే, కథగానే ఉంది. బ్రహ్మగారు వెళ్ళారు, చూశారు. ఇంత శాంతంగా ఉన్నాడే స్వామి. యుద్ధ సనందాది సిద్ధ సంసేవితు శాంత విగ్రహుని వాత్సల్య గుణిని కమనీయ లోక మంగళదాయకుని శివుని విశ్వబంధుని జగద్వినుతయసుని అంటున్నారు పోతన గారి పద్యం. ఇది ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ స్వామి యొక్క స్వరూపాన్ని. ఎలా ఉన్నాడంటే యుద్ధ సనందాది సిద్ధ సంసేవితు, చుట్టూ సనక సనందనాదులు నమస్కరించి కొడుచుకుంటున్నట్టు ఆయన చుట్టూ. అందుకే సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. సనకాదులంటే బ్రహ్మవేత్తలు. బ్రహ్మవేత్తలే సనక సనందనాదులు ఎదురుగా కూర్చుని ఉంటే వారు నడుము కూర్చుని చిరుముద్ర చేస్తూ మందహాసంతో ఉన్నట్ట. అంటే శాంతం ఆయన స్వరూపం అండి. అందుకే శాంత విగ్రహుని, ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతం. వాత్సల్య గుణిని కమనీయ లోక మంగళదాయకుని, మంగళము కలిగించే శాంతస్వరూపుడైన స్వామిని చూస్తూ తన్మయుడైపోయాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు శివుడు క్రోధంగా ఉన్నాడు శాంతింపజేయడానికి. పరమాత్మ క్రోధం ఉండదు, అలాగే ప్రేమ ఉండదండి. రాగద్వేషాలు 2 ఉండవు. వారి కర్మల బట్టే వ్యక్తమవుతూ ఉంటాయి. అక్కడ దక్షుడు చేసినటువంటి పాపకర్మకి శివుని నుంచి వచ్చిన కోపము వీరభద్ర రూపం ధరించి వెళ్ళిపోయింది.
తన శాంత స్థితిలో తాను ఉన్నాడు. ఆయన స్వభావమే శాంతం. అందుకే శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచభక్త విదేత్రం, శాంతస్వరూపుడే ఉన్నాడు స్వామి. అలాంటి శివుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడు ప్రార్థన చేసి, నా పుత్రుడు చేసిన దోషం చేత యజ్ఞము సగంలో ఆగిపోయింది, లోకక్షేమానికి అవరోధం ఏర్పడింది కనుక లోకరక్షణార్థమై ఆ యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని బ్రహ్మదేవుడు ఎప్పుడన్నాడో అప్పుడు పరమేశ్వరుడు సరే పద వస్తున్నానన్నాడండి. అంతే, ఆయన దయామూర్తి. ఒక్కసారి క్షమించమని వేడితే అనుగ్రహించేటువంటి స్వామి. అందుకు తప్పు చేసినందుకు శిక్షిస్తాడు, క్షమించమని వేడితే రక్షిస్తాడు ఆయన. ఆ స్వామి వెంటనే కదిలి వచ్చాడు అక్కడికి, యజ్ఞం ధ్వంసం జరిగినటువంటి చోటుకి. చిత్రం ఏంటంటే స్వామి ఇలా వచ్చి అడుగు పెట్టాడో లేదో అక్కడున్న అమంగళం తనంత తానే పోయిందిట మొత్తం. అక్కడ తెగిపడిన వస్తువుల్లో, ముక్కలైన వస్తువుల్లో అన్ని చక్కగా అమరిపోయి అప్పటికప్పుడు. ఎందుకంటే ఆయన తలంచుకుంటేనే చాలా అమంగళాలు పోతాయి. స్వయంగా పరమమంగళ స్వరూపుడిని అక్కడున్న యజ్ఞవాటికి అంతా మంగళకరంగా మారిపోయింది మొత్తం. ఇంకా యజమాని ఎక్కడున్నాడు ఇది అడుగుతున్నారు. యజమాని అంటే తెలుసు కదా, బాస్ అని కాదండి, యజమానిగా యజ్ఞము చేయువాడు అని అర్థం. భారతదేశంలో యజ్ఞ సంస్కృతి పోలేదు, అందుకే అవే మాటలు వాడుతుంటాం మనం ఇక్కడ. యజమాని అంటే యజ్ఞమంతా ఎవడు ప్రధానంగా ఉండి చేస్తున్నాడు ఆయన యజమాని. ఆయన ఎవడిప్పుడు దక్షుడు. ఆయన ఎక్కడున్నాడు, తలలేదు. వెంటనే శివుడు అక్కడికి వెళ్ళి చూశాడు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, బతికించవయ్యా ఇవన్నీ అని. నా వల్ల కాదని శివుడు అన్నాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన అమృతస్వరూపుడు. వెంటనే ఇతడు తల ఎక్కడుందో తీసుకురా అన్నట్టు వీరభద్రుడిని. వీరభద్రుడికి చాలా నచ్చలేదు ఈ సంగతి. ఎప్పుడో తగలబెట్టేశానన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయడం, ఏదో తీసుకురా అన్నాడు. వెంటనే అక్కడ ఒక మేక తలకే తీసుకొచ్చాట. ఇదిగో తీసుకొచ్చాను అన్నట్ట. ఇదేమిటి ఈ తల తెచ్చావంటే, ఒక్క ముచ్చట కానియండి అన్నట్టు వీరభద్రుడు. ఎందుకంటే శివద్రోహి ఎలాంటి దుర్గతి పొందుతాడనేది లోకానికి తెలియాలి, అందుకు వీడికి తల పెట్టండి అని చెప్పేట. సరే, భక్తులు ముచ్చట తెచ్చడం కోసమని మృత్యుంజయుడు ఆ మేక తలని దక్షుడి తలకి అతికించాడు. అతికించగానే దక్షుడికి మళ్ళీ ప్రాణం పోసాడు. స్వామి అమృత హస్తంతో తిరిగి ప్రాణం వచ్చిన దక్షుడు లేచి నమస్కరించి, క్షమించవయ్యా అజ్ఞానంతో ఈ పని చేశానని. కొందరికి తల తెగితే కానీ అజ్ఞానం పోదదు. సరే, మరొక తలకాయ వచ్చింది జ్ఞానం పొందడానికి. ఆ తలతో స్తుతించాడు. ఇంతవరకు సర్వయజ్ఞములకు ఫలము నువ్వే, యజ్ఞములు ఫలము నువ్విస్తావు. ఇక్కడ ఒక రహస్యం ఉందండి, పరిశీలించవలసింది. అందుకే పురాణ కథలు ప్రతి చోట ఒకనొక వైదిక రహస్యం, ఒక యజ్ఞ రహస్యం, ఒక చోట ఫిలసాఫికల్ డెప్త్ ఇన్ని ఉంటాయి. మనం ఒకే యాంగిల్లో చూస్తాం, వచ్చింది బాధ. నువ్వు ఫిలాసఫీ చూస్తావు కానీ యజ్ఞ రహస్యం కూడా అక్కడ ఉంటుంది, యోగ రహస్యం ఉంటుంది. అవన్నీ చూస్తూ పురాణాలను పరిశీలించాలి. మనం భేద దృష్టితోనే చూస్తుంటాం. ఎందుకంటే కలికాలంలో శాస్త్రాలుగానే ఉంటాయి, మన దృష్టిలో లోపాలు వస్తాయి. అది వచ్చింది ఇక్కడ. వీటితో మనం చూస్తాం, వచ్చింది బాధ. అది పైగా ఎలా ఆలోచించాలో మనం ఎప్పుడూ మర్చిపోయాం. ఆ పాశ్చాత్యులు పారేసిన కళ్ళజోడు పెట్టుకుని దాంతో చూస్తూ ఉంటూ వచ్చింది బాధ. ఇది దురదృష్టం మనకి ఇక్కడ. మనదైన భారతీయమైన చింతన పోయిందండి. వాళ్ళతో ఆలోచిస్తుంటా. ఏమంటే వాళ్ళకి ఒక్కడే దేవుడు ఉన్నాడే, మనకెందుకంటే దేవుళ్ళు అడుగుతాడు వీడు. అరే, ఇది ఎప్పుడు పుట్టింది మతం, అది ఎప్పటి నుంచి ఉంది, దాన్ని చూసుకుని ఎవరైనా అడుగుతారండి. ఒక ఆయన అన్నట్ట, మా తాత అచ్చం మా నాన్నలాగా ఉంటాడండి. కాదురా, మీ నాన్న మీ తాతలా ఉంటాడని చెప్పాలంట. ముందేదో అది మర్చిపోతే ఎక్కడి నుంచి అండి మనకి ఏది ఆది అని అనాది అయినటువంటి ధర్మాన్ని మనం మర్చిపోతే ఎలాగా? చాలా ఆశ్చర్యకరమైన బాధాకరమైన అంశం ఇది ఇక్కడంతా. మనదైన భారతీయమైన ఒక చింతన కావాలి, ఒక ఆలోచన కావాలి. ఆ దృష్టి పిల్లలకి ఏర్పరచాలి. మనం ఆ పెర్స్పెక్టివ్లోంచి ఆలోచించుకోవాలి కదా. ఆ చింతన వేరు, ఆ లోతు వేరు. ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచాన్ని చుట్టి పారేశాడు. నువ్వేవో పాపాలు చేస్తున్నావు, పాపం నుంచి పోగొట్టడానికి 6 రోజులు పాపాలు చేయి, 7వ రోజు ఏడు అని చెప్పిన ధర్మానికి, అపూర్వమైన వేద ధర్మానికి ఎక్కడైనా పోలిక ఉందా అండి? మనం చేస్తున్న తప్పుడు పనులు ఇవన్నీ కూడా. సరే, యజ్ఞ సంకేతం ఇందులో ఉందో చూడండి. ఇక్కడ ఎప్పుడైతే తలక వచ్చిందో అప్పుడు ఆయన స్థుతి చేసేట ఏమని, యజ్ఞము ద్వారా లభించేవి ఈ ఫలములన్నీ. ఇక్కడ ఒక గొప్ప చింతన చూపిస్తాడు. ఇవాళ మనం సుఖంగా ఉన్నాము అంటే ఇదివరకు చేసిన యజ్ఞముల ఫలితం. ఇది బాగా తెలుసుకోవాలి. ఇవాళ కన్ను వచ్చింది అంటే ఇదివరకు ఏదో మంచి పుణ్యం చేసాం కానీ కన్ను వచ్చింది. ఇవాళ తినడానికి తిండి వచ్చింది, కదలడానికి కాలు వచ్చింది, పట్టుకోవడానికి చెయ్యి వచ్చింది. ఊరకనే ఏది రావు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇంత అద్భుతమైన రీజనింగ్ ఉన్నటువంటి మతం ప్రపంచంలో ఒకే ఒక్క హిందూ మతం. ఇది చెప్పుకోవాలి. ఇక్కడ ఇంత రీజనింగ్ ఉందండి. ఇక్కడ ఏది ఊరకనే జరగదు. అదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే మనం అర్థం చేసుకోవట్లేదు. అన్ని కర్మకు వదిలేయాలండి అంటే కర్మకే వదలాలి. కర్మ అంటే ఏమిటి? నువ్వు చేసిన కర్మ, అది చెప్పడం ఇక్కడ. ఇది అర్థం చేసుకోమే మనం. ఇదివరకు నువ్వు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇప్పుడు చేసిన దానికి వరకు ఇప్పుడు అనుభవిస్తావు. ఇవాళ వేసిన విత్తనం వెంటనే పండుగ కనిపించదు, దాని టైం అది తీసుకుంటుంది. అది ఇవాళ చేసిన కర్మ అనుభవించడానికి జీవితం చాలదు, మళ్ళీ జన్మ. అది ఇదివరకు కర్మ నుంచి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాం. సత్కర్మలు చేస్తే ఇప్పుడు మనకి ఇంద్రియాలు, ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాలు అనుభవించగలిగేటటువంటి శక్తి వస్తుంది ఇక్కడ. అందుకు
చక్షుర్యజ్ఞేన కల్పతాం, మనోయజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యజ్ఞము ద్వారా నాకు ఈ కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ కూడా కల్పించబడ్డాయి. అంతే కదా. అస్మాచమే మృత్తికాచమే గరయశ్చమే, నాకు ఇవాళ రాయి దొరికిందన్నా, మట్టి దొరికిందన్నా, కొండ దొరికిందన్నా, ధాన్యం దొరికిందన్నా, ఏవి దొరికినా గోధూమాశ్చమే మాషాశ్చమే, ఇవన్నీ నాకు లభించాయంటే యజ్ఞము ద్వారా లభించాయి. ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తున్న యజ్ఞము ద్వారా సార్థకమవుతాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఔచిత్యం ఉందో ఇక్కడ. ఇదివరకు యజ్ఞము ద్వారా ఇవి లభించాయి, ఇప్పుడు కూడా యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం వల్ల ఇవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. కల్పతాం అంటే సమర్థమగుగాక, ఇది కరెక్ట్ వర్డ్, సమర్థముగాక. ఇప్పుడు నాకున్న సంపద కూడా నాకు ఇంకా సమర్థంగా పనిచేయాలి కనుక సంపద వచ్చింది యజ్ఞం వల్ల, సంపద సమర్థవంతమయ్యేది యజ్ఞం వల్ల. ఈ వచ్చిన సంపదను మళ్ళీ నేను యజ్ఞానికే వాడతాను. ఎంత గొప్ప మాట అన్నాడు, యజ్ఞో యజ్ఞేన కల్పతాం. ఇది దీనికి వేదంలో చమకం అంటారు. నమకం చమకం పేరు విన్నారు కదా. నమకం అంటే నమః 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 వస్తుంది కనుక నమకం. చమకం ఎందుకనంటే చమే 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 వస్తుంది కనుక చమకం. అందుకే మేకతలకే మే 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 అంటుంది కదా, అందుకే చమే 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 మే 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 అన్నట్టు మొత్తం కూడా సరిపోయింది. అంటే దక్షుడు మేమే అని చమకం చదివాడే నేను చెప్పలేదండి, అలా అనుకుంటే మళ్ళీ తప్పు. అక్కడ సూట్ అయిందని చెప్పుకుంటాను. ఇక్కడ బుద్ధి వచ్చింది. ఇంతవరకు ఏదో మా నిర్వాకం అనుకున్నాం కానీ అంతా నీ నిర్వాకమా స్వామి. ఇక్కడ ఉందండి దక్ష యజ్ఞం యొక్క రహస్యం. ఎక్కడికక్కడ ఆగి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. దక్ష యజ్ఞం, వీడి పేరు దక్షుడు, ఆయన పేరు దక్షిణామూర్తి. ఇది రావాలి ఇక్కడ. దక్షుడు దక్షిణామూర్తి. దక్షుడు అంటే ఏమని అర్థం చెప్పుకున్నాం? సమర్థుడు అని అర్థం చెప్పుకున్నాం. అసలు సమర్థత దక్షిణామూర్తిది, తెచ్చిపెట్టుకున్న సమర్థత దక్షుడిది. అదేవిధంగా మనమందరం దక్షులమే. ఒకప్పుడు ఏదో తపస్సు సాధన చేస్తే ప్రకృతి మనకు అనుకూలంగా లభించింది, అంతే కదా. ఈరోజు మనకు నీరు దొరుకుతుంది, నిప్పు దొరుకుతుంది, ప్రకృతి మీద అజమాయిషి చాలా ఇస్తున్నామంటే ఒకప్పుడు మనం చేసిన సాధన వల్ల ప్రకృతి మనకు అనుకూలమైంది. అలాగా ఈ దక్షుడు తన సాధన వల్ల ప్రకృతి అనుకూలమే బిడ్డలా వచ్చింది, అవునా లేదా? అంత శక్తి బిడ్డలాగానే ఏమనుకున్నాడు, నా బిడ్డ అనుకున్నాడు. అలాగే ప్రకృతి మనకు అనుకూలమైపోతుంటే ఇది నేను చెప్పినట్టు వింటుంది అనుకుంటూ ఉంటాం. నేను చెప్పినట్టు వింటుంది ప్రకృతి అనుకుని నిర్వాకాలు చేస్తూ ఉంటూ నా సమర్థతే అంతా అనుకుంటే వాడే దక్షుడు. కానీ ఈ ప్రకృతి నువ్వు చెప్పినట్టు వింటున్నా ప్రకృతి స్వతంత్రము, అది ఈశ్వరుడికి అధీనము. నువ్వేం చేసావు? ఈశ్వరుడు లేకుండా యజ్ఞం చేసావు అంటే అర్థం ఏంటి? ఈశ్వర స్పృహ లేకుండా, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని లెక్క లేకుండా నా సమర్థతతోనే అంతా జరుగుతుంది అనుకుంటున్నావు. మరి శక్తో అది అలగు నా కూతురే అనుకుంటున్నాను, నీకు లొంగింది కనుక తనకు తానే సమర్థుడని విర్రవీగేవాడు దక్షుడు, వాడు తల మీద ముట్టుకాయ పెట్టేవాడు దక్షిణామూర్తి. తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి చూస్తుంటే ఆధునిక నాగరికతని దక్ష యజ్ఞంతో పోల్చవచ్చు. ఇది ఆలోచించండి. ఎందుకంటే మనం అందరం కూడా ప్రకృతిని మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకుని అంతా మన నిర్వాకాలే అనుకుంటూ ఉంటాం. ఆ సమయంలోనే ప్రకృతే ఇంత పని చేస్తుంది. ఎందుకంటే దక్షయజ్ఞం విధ్వంసం చేసింది ఎవరంటే మీరు వీరభద్రుడు అంటారు కదా, అమ్మవారు అంటుంది లలితా శాస్త్రం. దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. కానీ దక్షయజ్ఞ ఎవరు నాశనం చేశారు? అమ్మవారు చేశారు. ఆవిడ గదులు రాకపోతే ఇంత సబ్జెక్ట్ లేదు ఇక్కడ. అందుకే ఎవడైతే అంతా తన నిర్వాకం అనుకుంటుంటాడో వాడిని ప్రకృతే దెబ్బతీస్తుంది. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే మనం విర్రవీగుతూ వెళ్ళిపోతూ ఉంటే ఏ సునామీవో ఏ హరికేనో మరొకటో విజృంభించి మన అల్పత్వాన్ని చూపిస్తూ ఉంటుందండి. ప్రకృతికి మనం పెట్టే క్షోభ మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం ప్రకృతిని క్షోభింపజేస్తూ ఉన్న సమయం దక్ష యజ్ఞము. దాది ఎప్పటికైనా ధ్వంసమవుతుంది అని చెప్తున్నది ఇక్కడ. అందుకే ప్రపంచానికి భారతీయ ఋషి దక్ష యజ్ఞం ద్వారా ఎంత గొప్ప పాఠాన్ని చెప్పాడో ఆలోచించింది ఇక్కడ. అందుకని ఈశ్వర స్పృహ ఉండాలి. ఈశ్వరుడు లేని యజ్ఞం చేస్తావేంటి? అందుకు ఈ ప్రకృతి అంతా ఎవడ అధీనంలో ఉందో ఈశ్వరుని విస్మరించకు. అది దక్ష యజ్ఞంలో చెప్తున్నటువంటి అంశం ఇది. మొత్తానికి దక్షుడికి అయితే తల తెగింది, బుద్ధి వచ్చింది, నమస్కరించాడు. ఇంత అద్భుతమైన అంశం దక్షయజ్ఞ ఘట్టంలో దాగి ఉన్నది. యజ్ఞ రహస్యమంతా అక్కడ ఉన్నది. ఫలప్రదాత అయిన ఈశ్వరుణ్ణి విస్మరించి నువ్వు పనులు చేస్తూ ఉంటే ఫలము లభించేది సరికదా, దుష్ఫలితం లభిస్తుంది అని చెప్తున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం. మొత్తానికి పరమేశ్వరుడు అనుగ్రహించాడు, దక్షుడు బ్రతికాడు, తిరిగి యజ్ఞం పూర్తయింది. యజ్ఞం చక్కగా జరిగిపోయింది. అందరూ ఆహా ఆహో అనుకుంటున్నారు. అయ్యో అని బాధపడుతుంది శివుడు ఒక్కడే. అసలు లాస్ ఆయనకి. మిగిలినందరూ ఎవరి మానని హాయిగా ఉన్నారండి. ఈయన బాధ ఏమిటంటే అమ్మవారు లేరు. అమ్మవారు లేకపోయేటప్పటికల్లా ఆయన దక్షిణామూర్తి అయిపోయాట. ఇది మరొక్క రహస్యం ఉంది చూడండి. అమ్మవారు ఆయనకి ఎడమ కదా, ఎడమని సంస్కృతంలో వామ అంటారు, కుడినేమంటారు
దక్షిణం అంటారు. ఎప్పుడైతే అమ్మవారు లేరు ఏమైపోయింది? దక్షిణమే మిగిలిందిట. అందుకే దక్షిణామూర్తి అయ్యంటారు. చాలా చిత్రమైన మాట చెప్పారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే వామంగా కనబడుతున్న శక్తిని లీనం చేసేసుకుని ఉన్నాడు ఆయన. ఎందుకంటే శక్తి లేకుండా పోదు. బహిర్గతము అంతర్గతము అని 2 భేదములే తప్ప శక్తి శివుని విడిచిపెడుతుందా? ఇంతవరకు బహిర్గతంగా ఉండేది, ఇప్పుడు అంతర్గతం అయిపోయింది. కానీ బహిర్గతంగా ఉన్న శక్తి లీలగా లేదు కదా. ఇప్పుడు ఆ చింతన ఆయన పడుతున్నట్ట. చూసారు, ఎంత గొప్పవాడైన శక్తి పక్కన లేకపోతే దుఃఖం తప్పదండి. ఇక్కడ ఆయనకి దుఃఖం కలిగిందని బాధపడుతున్నాడు. ఆయన ఓదార్చుతూ ఉన్నారు. ఇతను శివుడు బ్రహ్మ ఇత్యాదులు, మన విష్ణువు బ్రహ్మ ఇత్యాదులు ఆలోచిస్తున్నాడు శివుడు. ఈ లోపల అంతర్వాణి లోపల నుంచి పలికింది అమ్మవారు. నేను మళ్ళీ ఒక రూపాన్ని స్వీకరించి నీ వద్దకు వస్తాను. నీకు తాత్కాలికంగా ఈ విరహవేదన పోవడానికై యజ్ఞశాలలో ఫలానా దిశలో నా యొక్క ఛాయాదేహం ఉంది, అక్కడికి వెళ్ళు అన్నదట. ఈ కథ మరొక అద్భుతమైన ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇది ఒక శాక్తేయ పురాణంలోని అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, శ్రద్ధగా వినగలగాలి. వింటే వచ్చే ఫలితం చాలా ఉన్నది, ఆలోచిస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంది. అది తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది శాస్త్రవేత్తలు, పండితులు కూడా ఈ ఘట్టాన్ని కాదు అని పక్కకు తోసిపుచ్చారండి, ఔచిత్యం సమర్థించలేక. పురాణాల్లో చెప్పబడ్డ ఏ అంశాన్నైనా అంత తేలిగ్గా పక్కన తోసేయవద్దు. అప్పటికి నాకు అర్థం కాలేదు అనుకుని తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అర్థం లేదని పక్కకు తోసేయకు. తర్వాత నీకంటే మేధావుడు పుడతాడు, వాడు అర్థం చెప్తాడు. ఈ లోపల నువ్వు అర్థం లేదని పక్కకు తోసేయకు. ఇది తెలుసుకోవాలి. అందుకే పెద్దలు చెప్పిన ప్రాచీనమైన ఏ వాక్కునైనా సరే మనకు అర్థం కాలేదని చెప్పి పక్కకు తొయ్యవద్దు. ఇది తెలుసుకోండి. ఇప్పటి మన మేధస్సుకు అర్థం కాలేదు, తర్వాత ఎవడో మేధావి వస్తాడు అర్థం చెప్తాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాడి దాకా మిగల్చాలి. మనమేమో అజ్ఞానం అని డిక్లేర్ చేయొద్దు ఇక్కడ. కానీ ఈ కథను జాగ్రత్తగా చూద్దాం. మరి అమ్మవారు దగ్ధమైపోతే మళ్ళీ శరీరం కనబడడం ఏంటండి? నిజానికి అమ్మవారి శరీరం దగ్ధమవుతుందా? యోగాగ్నితో దగ్ధమవడం అంటే పిండి అయిపోవడం కాదు. ఇక్కడ యోగాగ్నితో అమ్మవారు రగిల్చి తన బాహ్య రూపం కనబడినివ్వకుండా చేశారు ఆవిడ. ఇతరులకు మాత్రం భస్మీభూతమైనట్టు కనబడిందిట. కానీ అక్కడ ఛాయాసతిగా తన ఒక ఛాయా దేహాన్ని పెట్టింది ఆవిడ. అది కదలిక లేని ఒక దేహం, చేతనత్వం లేని ఒక స్థావర దేహం. అది శివుణ్ణి అనుగ్రహించడం కోసం ఒక ఛాయాదేహాన్ని అక్కడ విడిచిపెట్టింది అన్నాడు. ఇక్కడ ఆ ఛాయాదేహం దగ్గరకు శివుడు వెళ్ళాడు. అచ్చం సతీదేవి స్వరూపంలాగే ఉంది అక్కడ. ఎందుకంటే యోగాగ్ని బూడిది కాదు, యోగాగ్నితో జీవశక్తి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది అంతే. ఆ శరీరం అలాగే మిగిలింది. ఇతరులకు ముందు దర్శనం కాలేదు, ఇప్పుడు శివుడికి అది కనబడింది ఇక్కడ ఈ సందర్భంలో. అప్పుడు వెంటనే శివుడు చూసి అంతవరకున్న భార్యాభియోగం తట్టుకోలేక ఆ దేహాన్ని తాకాడు. ఆ పారవశ్యంతో భుజం మీద వేసుకుని ఆనందిస్తున్నట్ట. ఆ ఆనందంలో తనను తాను మైమరచి నాట్యం చేస్తున్నాడు ఆయన. ఆ నాట్యం క్రమక్రమంగా ఉద్ధతి శైలికి వెళ్ళిపోయింది. అంటే తాండవం అయిపోయింది, ఉగ్రం అయిపోయింది అది. ఎందుకంటే శివుడు నాట్యమే ప్రపంచం. అది ఆనంద తాండవం అయితే ప్రపంచం చక్కగా వెళుతూ ఉంటుందిట. అది తీవ్రమైపోతే లయం వస్తుంది అంతే. ఎందుకంటే తాండవం అంటే మరేమిటో కదండి, మూవ్మెంట్. దీని గురించి ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త శివతాండవాన్ని వర్ణిస్తూ ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అని చెప్పాడు. ఇక్కడ ప్రతి పరమాణువులో కదిలే ఒక వైశ్విక చైతన్య నర్తనం, కాస్మిక్ డ్యాన్స్. ఇది ప్రపంచంలో ఉంటూ ఉంటుంది. ఒక రిథమిక్ పల్సెస్లో ప్రపంచం జరుగుతుందా ఆలోచించండి. ఇక్కడ ఆ రిథమిక్ పల్సేషన్ ఒక లయాత్మకంగా సాగుతూ ప్రతిరోజు సాగుతోంది, ప్రతి క్షణం సాగుతోంది. మన ఊపిరి లయతో సాగుతోంది, ప్రపంచం లయతో సాగుతోంది. ఆ లయే కాస్మిక్ రిథమ్, అదే శివనాట్యం. ఈ లయ తీవ్రమైతే ప్రళయం అవుతుంది ఇక్కడ. అందుకే లయకారకుడు శివుడు అంటే రిథంతోనే ప్రపంచమంతా నడిపిస్తున్నాడు. ఇది అర్థం చేసుకోగలగాలి. అందుకే సైన్స్కి బాగా దగ్గరైనటువంటి తత్వం శివతత్వం. ఆ కారణం చేతనే స్విట్జర్లాండ్లో ప్రసిద్ధి చెందిన అణుశాస్త్ర కేంద్రం ఒకటి ఉంది, అణు విజ్ఞాన కేంద్రం, సెర్న్ అని, CRN. అక్కడ 2 చోట్ల నటరాజ విగ్రహాలు ఉన్నాయండి. ఎందుకున్నాయంటే మా సైన్స్కి దగ్గరగా ఉండేటువంటి ఆర్టిస్టిక్ ఫారం ఇదే అని చెప్తున్నారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ మతం సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ మూడింటి కలయిక. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఈ మాట స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస చెప్పాడు. హిందూ మతం సైన్సా, ఆర్ట్సా, ఫిలాసఫీవా, మూడింటి మేలు కలయిక. అందుకే మన ఆర్ట్ ఫారంలో సైన్స్ని, ఫిలాసఫీని ఆవిష్కరిస్తున్నాం. సైన్స్ డ్రై, దానికి భగవతత్వం కలపగానే రసం అయిపోతుంది. అది చూడండి ఇక్కడ. అది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన అంశం. మొత్తానికి శివుడు గతి తేడా చేయగానే ప్రళయమైంది ఇక్కడ. ఎప్పుడైతే జగత్తుకు ప్రళయం అయ్యిందో స్థితికారకుడైన విష్ణువుది బాధ్యత. అందుకు దేవతలందరూ ప్రార్థన చేశారు, అకాల ప్రళయం వస్తుందయ్యా, ఇది సమయం కాదు, రక్షించాలి అని. అంటే విష్ణువు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అని. అప్పుడు సర్వవ్యాపి నేను ఆ జగదంబని ధ్యానం చేసేట. ఆ జగదంబ ఆయనకి ప్రేరణ ఇచ్చింది. ఆ శివుడి యొక్క భుజంపై ఉన్నటువంటి నా శరీరాన్ని నువ్వు ముక్కలుగా చెయ్యు, అప్పుడు దీనికి శాంతి లభిస్తుంది. అంటే అమ్మ అంత పని చేయాలంటే నేను చెప్తున్నానుగా చెయ్యని చెప్పిందిట.
వెంటనే నారాయణుడు స్మరణ చేసుకుని సుదర్శన చక్రం చేతికి తీసుకున్నాడు. అప్పుడు చక్ర ప్రయోగం చేశాడు. ఎలా ముక్కలు చేశాడు అంటే శివుడు తన పాదాన్ని భూమి మీద తగిలించినప్పుడు ఈయన చక్రం వెళ్ళి ముక్క చేస్తుందట. ఆ ధ్వనిలో ఈ ధ్వని కలిసిపోయేటట్టు ఇలా మొత్తం అమ్మవారి యొక్క శరీరములన్నీ భాగములుగా పడ్డాయి. ఆ పడిన భాగములే శక్తిపీఠములుగా వర్ధిల్లాయి అనే కథ చాలామందికి తెలుసు. దీన్ని కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. కానీ పురాణ కథలు జరిగినవా కాతా నిర్ణయించడానికి మనకు శక్తి లేదు. కానీ పురాణ కథల్లో సంకేతవాదం అని ఒకటి ఉంటుంది, సింబాలిజం. మీరు అనండి, లేదా సజెస్టివ్గా చెప్తున్నారా, ఇవన్నీ చెప్పచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావం. నేను ఒక దేవతా విగ్రహం గురించి మాట్లాడుతూ ఇది సింబాలిజం అని నేనంటే జర్మనీ నుంచి వచ్చిన ఒక నాట్యశాస్త్రం నిపుణురాలు నాతో ఒక మాట అన్నది. ఇట్స్ నాట్ సింబాలిజం, ఇట్ ఇస్ ఎంబాడిమెంట్ అన్నది ఆమె. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఎంత ఆలోచన చేస్తున్నారో చూడండి. ఇక్కడ మొత్తానికి ఈ కథలో కూడా మనం అటువంటి పరిశీలిద్దాం. చాలా అద్భుతమైన విషయం ఇందులో ఉంది, పరిశీలించండి. శక్తిపీఠాల గురించి ఇప్పుడు అర్థమైంది కదా, ఎలా ఏర్పడ్డాయి అంటే అమ్మవారి శరీర భాగములు పడగా శక్తిపీఠములు ఏర్పడ్డాయి. ఒక్కొక్క భాగం పడిన చోట ఒక్కొక్క పీఠమని భారతదేశంలో చెప్తారు. ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయంటే మనం 18 అంటాం, కానీ శాస్త్రంలో కొన్ని వేలు చెప్పారు. అందులో ప్రధానం 108 అన్నారు, అందులో ప్రధానం 50 అన్నారు, అందులో ప్రధానం 18 అన్నారు. ఇక్కడ జ్యోతిర్లింగాలు అంతే, లెక్కలేని జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో 12 ప్రధానం, అలాగే అందులో 18 ప్రధానం అన్నారు, కానీ 18 కాదు. అయితే ఉపాసనా శాస్త్రంలో శక్తిపీఠాలు బయట ఎన్ని ఉన్నాయో మన లోపల అన్ని ఉన్నాయట. మన శరీరం శక్తిపీఠం కాదా చెప్పండి? చిచ్చక్తి పీఠమే. బాడీ అంటేనే మనకి ఎనర్జీ యొక్క ఫార్మ్ అది లోపల ఉంది. ఎక్కడెక్కడ శక్తి ఎలా ఎలా ఉందో తెలుసుకోవడమే శక్తిపీఠాలు. అవి యోగ భూమికలో అని చెప్తారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క శక్తిపీఠం చెప్పారు. ఆ శక్తిపీఠాలు మొత్తం సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికి 50 అవుతాయట. అదే 50 పీఠ రూపిణి అని చెప్పారు. అది ఎలా చూడాలో విశుద్ధి చక్రనియా రక్తవర్ణ త్రిలోచన దగ్గర చెప్పారు. ఇప్పుడు నేను వివరంగా చెప్పను, కానీ శక్తిపీఠ రహస్యాలను ఒక 5 రోజులు ప్రవచనం చెప్పుకోవడం జరిగింది. బహుశా సుధీష్ గారి సీడీ తెప్పించుకుంటే మీరు విని ఆనందించవచ్చు. శక్తిపీఠ రహస్యాలు అక్కడ ఉన్నాయి, అంత విశేషం. ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాం అంతే. శక్తిపీఠం అనగా శరీరము శక్తిపీఠమే, ప్రపంచము శక్తిపీఠమే. శక్తిపీఠం కానిదేదో చెప్పండి ఇక్కడ. కనుక బయట క్షేత్రాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి, లోపల శక్తిపీఠాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు బయట క్షేత్రాలు ఎందుకు తిరగమని చెప్తారంటే ఆ క్షేత్రానికి మనం వెళితే మన శరీరంలో శక్తిపీఠం స్పందించి ఎలివేట్ అవుతుంది. అందుకే ఏ క్షేత్రానికి వెళితే ఏ శక్తిపీఠం స్పందిస్తుందో కూడా శాస్త్రం ఉందండి ఇక్కడ. కనుక మనలో పరమాత్మను చూడాలి, బయట పరమాత్మను చూడాలి. అదే భారతీయ సంస్కృతిలో ఉన్న వైచిత్ర్యం అది. అదే మనలో బయట ఎందరు దేవతలు ఉన్నారో నీ లోపల అందరు దేవతలు ఉన్నారు, బయట ఎంత ప్రపంచం ఉందో నీ లోపల అంత ప్రపంచం ఉంది అని. అందుకు శిష్యుడు గురుగారిని అడిగేట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయని. ఎవరి లోకం వాడిదరైరా అన్నట్టేనా. ఇది నిజంగా ఆలోచిస్తే పరమ సత్యం అండి. సమస్త లోకాలు మనలోనే ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ భారతీయ సంస్కృతి చెప్తోంది. మైక్రో అండ్ మ్యాక్రో అంతే, అది గ్రహించగలగాలి. నీ లోపల దైవశక్తిని జాగృతిపరచుకో. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదు, నీ లోపల దాగిన దైవశక్తిని జాగృతిపరచుకోవడమే ఆధ్యాత్మికత. అదే ఆధ్యాత్మికత అంటే, సాధన అంటే అదే. మొత్తానికి ఒక్కొక్క శక్తిపీఠము చెప్పబడుతున్నది. మన శరీరం అంతా శక్తిపీఠం ఎలా ఉంది? వ్యాపించి ఉంది, అవునా లేదా? ఎక్కడ శక్తి డ్రాప్ అయినా అవయవం పనిచేయదు. అలాగే ప్రపంచంలో కూడా శక్తిపీఠం ఉంది. ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ కథను ఒక్కసారి తీసుకోండి. శివుడు భుజం పైన శక్తి, విష్ణువు చక్రంతో దాన్ని స్ప్రెడ్ చేశాడు, అంతే కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. శక్తి ఎవరి మీద ఆధారపడింది? శివుడి మీద ఆధారపడింది. శివుడిని బేస్ చేసుకుని శక్తి ఉంది. ఆ శక్తి ఏమైంది? వ్యాపించింది. ఆ వ్యాపించింది ఎవరి వల్ల? విష్ణువు వల్ల. విష్ణువు అంటేనే వ్యాపకుడు అని అర్థం. కనుక శివుని యొక్క శక్తి వ్యాపించింది. ఆ వ్యాపింపజేసిన ఈశ్వర స్వరూపం విష్ణువు. కనుక ఒకే భగవంతుడు. శక్తికి ఆధారం అన్నప్పుడు శివుడు అంటున్నాం, వ్యాపింపజేసినప్పుడు విష్ణువు అంటున్నాం. అందుకే ఈ కథలో ఉన్న 3 తీసుకోండి: శివుడు, విష్ణువు, శక్తి. అలాగే మన లోపల ఆత్మరూపుడైన శివుడు, దాన్ని ఆధారం చేసుకున్న చిచ్చక్తి, అది శరీరం అంతా వ్యాపించింది. ఇది మీరు ఆలోచిస్తే ఇక్కడే కనపడుతున్న శక్తిపీఠం, అక్కడే కనపడుతున్న శక్తిపీఠం. ఇది తాత్విక దృష్టి. ఇది ఆలోచించగలగాలి. ఇది నేనేదో అన్వయిస్తున్నాను కాదు. అందుకే పురాణం చదివినప్పుడు పరమ జాగరూకంగా చదివితే అర్థం చేసుకోగలం. కనుక శివుడు, శక్తి, విష్ణువు, ఈ ముగ్గురు లేనిది అసలు ప్రపంచంలో ఏ శక్తిని మనం పొందలేము. అందుకే వీళ్ళు ముగ్గురిని రత్నత్రయం అన్నారు అప్పయ్య దీక్షితుల వారు. వారు ముగ్గురికి భేదము లేదు. ఇది తత్వం తెలుసుకోవాల్సినది. ఈ విధంగా శక్తిపీఠముల నిర్మాణం మనకు జరిగింది. నిన్న దశమహావిద్యలు చెప్పుకున్నాం, ఇవాళ శక్తిపీఠాల గురించి చెప్పుకుంటున్నాం. అటువంటి శక్తిపీఠాలు మనం రక్షించుగాక. శక్తిపీఠములు ఏర్పడ్డాయి. మొత్తానికి కథలోకి వద్దాం. మళ్ళీ శివుడిపై ఉన్నటువంటి సతీదేవి శరీరం అంతా ఇప్పుడు ఏమైంది? శూన్యమైపోయింది.
పైగా చిత్రం ఏంటంటే ఎక్కడ ముక్క పడినా అది శక్తిపీఠమైందిట. ఇది ఎలాంటిదంటే రగులుతున్న నిప్పులోంచి జ్వాలలోంచి ఒక్క నిప్పును తీసి వేరే చోట పెట్టా మళ్ళీ అంత నిప్పు ఉంటుందిగా. అది అమ్మవారి శరీరం అనగానే మన వంటి శరీరం అని భావించవద్దు, అది శక్తి కేంద్రం. అది ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకు ఆయా క్షేత్రములు యోగ భూమికలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆడ తర్వాత పరమేశ్వరుడికి వెంటనే శరీరం కొంచెం తేలికపడింది. ఏమిటి అని నిలబడ్డట్టు ఒక్కసారి. ఆ సమయంలో ఆయన ముందు పడాలంటే మహాధైర్యం ఉండాలండి, సామాన్యం కాదు. అదేం జరిగింది ఆయనకు చెప్పాలి ఇప్పుడు. ఆయన ముందు అప్పుడు ఎవరు వెళ్ళి నిలబడగలరు? అన్నిటికీ సమర్థుడు ఒక్కడు ఉన్నట్టు ఆయన పంపించట్టు నారాయణుడు, నారదులు వారిని పంపాడు ఇక్కడ. ఆ మహానుభావుడు పాప అన్నిటికీ నిన్న వచ్చాడు, ఇవాళ వచ్చాడు. ఆయన రాకపోతే రామాయణం లేదు, భారతం లేదు, శివుడు లేదు, శక్తి లేదు. ఆలోచించండి ఇక్కడ. సరే, మొత్తానికి ఆయన గారు వచ్చారు. వచ్చి మహాదేవ సదాశివ సాంబశివ నటరాజ అంటే చాలే ఇంతకీ నా భుజం మీద ఉన్నవాడు ఏమైంది అన్నట్టు. అక్కడ కొంచెం కూర్చో నిదానంగా చెప్తాను. నువ్వు భుజం మీద పెట్టుకుని నాట్యం చేస్తుంటే లోకగతిలో తేడా వచ్చింది. లోకరక్షకుడు వేను నువ్వు అలా విస్మరిస్తే ఎలాగా? అప్పుడు స్థితికారకుడైనటువంటి నారాయణుడు తన కర్తవ్యముగా అమ్మవారి ఆజ్ఞతో శరీరాన్ని భాగములు చేశాడు అనగానే ఒక్కసారి శివునికి బాధ కలిగిందిట. మౌనంగా ఉన్నాడు. మౌనంతో మాట అన్నాడు, అసలు సతి లేక ఛాయాసతితో నేనేదో వినోదిస్తుంటే ఆ యోగం కూడా లేకుండా నాకు వియోగం కలిగించాడు కనుక ఆ విష్ణువు కూడా వియోగంతో బాధపడుగాక అని చెప్పించాడండి ఇక్కడ. వెంటనే నారాయణ అమ్మయ్య దిగాడు. ఎందుకంటే ముందు కోపం అవుట్లెట్ బయటకు వచ్చేసింది కదా, ఇప్పుడు నగ వెళ్ళాడు. పరమేశ్వర నమో నమః అని చూశాడు ఆయన. రా కూర్చో అన్నట్టు పక్కన కూర్చున్నా. కొంతసేపటికి నేను నీవు అలా చెప్పించాను నేను అనుకోకయ్యా అన్నాడు. అది నాకు కావాలయ్యా అని అడిగిన ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసి ప్రతి చోట ఎందుకు ఆగుతున్నామంటే ఆధునికుడు ప్రశ్నించే వికృత ప్రశ్నలకి సుకృత సమాధానం చెప్పాలని. ఇది తెలుసుకోండి ఇక్కడ. ప్రతి దానికి జాగ్రత్త, ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేవకార్యాన్ని మనమా నిర్ణయించేది. ఇది కూడా అర్థం చేసుకోండి. మన దేవతల యొక్క లక్షణాలు వేరు. ఇది అర్థం చేసుకోవడానికి మహా కష్టం. మొత్తానికి శాపం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. విష్ణువు ఈ శాపాన్ని తర్వాత ఒక అవతారాన్ని దాచుకుంటానని చెప్పాడు. ఏ అవతారం అది? ఒకసారి రామనామ అనిపించాలని నా తాపత్రయం. అది కూడా అంటానికి సిగ్గుపడితే నేనేం చేస్తాను. రామావతారం దాచిపెట్టుకున్నట్ట. ఎందుకు తెలియాలి. అవతారం అంటే పుట్టుకేగా. అవతారం అయ్యే కొన్ని పనులు చేయాలి కదా, సుఖము దుఃఖం అనుభవించాలి కదా. మనం సుఖం దుఃఖం అనుభవిస్తున్నామంటే మన గత జన్మల కర్మల కారణం. కానీ భగవంతుడు అవతరించినప్పుడు ఆయన కర్మలు ఉండవుగా. మరి ఆయనకి వియోగము సంయోగము ఎలా ఏర్పడతాయి? కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి ఆయనకి అప్లై అవ్వాలి కదా. ప్రకృతిలోకి ఎవడొచ్చినా ప్రకృతి రూల్ని ఒప్పుకోవాలి పరమేశ్వరుడైనా. మరి ఆయన అవతరించి వస్తే ఆయనకి వెనకాల కర్మలు ఉండాలిగా. ఆయన కర్మలు ఏమిటండి? భగవంతుడికి ఉండవు. కానీ ఆయనకేవో దాచిపెట్టుకుని రావాలి సీడ్స్. ఇలాంటి శాపాలన్నీ తర్వాత అవతారాల పనికొస్తాయి. అందుకు దాచిపెట్టుకుంటారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక ఉద్దేశం ఇక్కడ, గమనించవలసిన ఉద్దేశం. అందుకు భృగుమహర్షి శాపం, ఈ శాపం కథలంటే అవతారంలో చేయవలసిన పనులకి ఇవి ఆధారంగా పెట్టుకుంటారు అవతారమూర్తులు. అది తెలుసుకోవాల్సినది. అందుకు నాకు ఆ అవతారంలో పనికొస్తుందయ్యా, నువ్వేమీ శపించాను బాధపడక్కర్లేదు అన్నట్ట. అప్పుడు అంటున్నాడు, ఏమైనా భార్య వియోగం బాధాకరమైందయ్యా, అనుభవిస్తే తెలుస్తుంది. నేను అనుభవిస్తున్నానుగా. అలాంటిది నాకెంతో ప్రాణమైన నువ్వు అది అనుభవిస్తామంటే నాకు ఇప్పుడే బాధగా ఉంది. కాబట్టి మీకు భార్య వియోగం కలిగినా ఆ వియోగ బాధ లేకుండా మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికే నేను హనుమంతుడిని అవతరిస్తాను అని చెప్పాడు శివుడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే పరమేశ్వరుడే హనుమంతుడిగా అవతరిస్తాను మాట ఇచ్చాడండి ఇక్కడ. ఆ విధంగా మొత్తానికి సద్దుమణిగింది. ఆ సమయంలో మళ్ళీ అమ్మవారు వస్తానన్నారు. అంతవరకు ఏం చేయాలి? అంతవరకు చింతన చేస్తూ అంతర్ముఖుణ్ణి నా లోపల ఉన్న అమ్మవారిని చింతన చేసుకుంటూ ఉంటాను. అంటే తపస్సు చేసుకుంటాను. తపస్సు ఎక్కడ చేసుకుంటావో చూశాడు. అప్పటికే శక్తిపీఠాలన్నీ చక్కగా ఏర్పడి ఉన్నాయి. ఒక శక్తిపీఠం ఆ శక్తి బరువు తట్టుకోలేక భూమిలో కృంగిపోతుందట. భూమి తట్టుకోలేకపోతుంది శక్తిని. ఆ శక్తిపీఠాన్ని చూశాడు. వెంటనే వెళ్ళి త్రిశూలంతో ఎత్తిపెట్టి దాన్ని నిలబెట్టాడు. ఆ శక్తిపీఠమే కామాక్ష అని చెప్పబడుతూ అస్సాం గౌహతి దగ్గర ఉందండి. అద్భుతమైనది. ఇవాళ మన పేరు ఇక్కడ తలుచుకుంటూ ధన్యులమైపోయాం. అన్ని శక్తిపీఠాలు ఒక ఎత్తు, కామాక్ష శక్తిపీఠం ఒక్కటే ఒక ఎత్తు. దాన్ని కామరూప డిస్ట్రిక్ట్ అంటారు. దాని ఆధారం చేసుకుని గొప్ప సంస్కృతి వ్యాపించింది. చిత్రం ఏంటంటే పాశ్చాత్యులు దాడి చేసిన దగ్గర నుంచి మనకు సంస్కృతి అనేది ఒకటి ఉందని మన చేతే మర్చిపోయేలా చేసి నాశనం చేశారు. మనకు దేశంపై ప్రైడ్ పోయింది, మన సంస్కృతిపై గౌరవం పోయింది. మన సంస్కృతి అంటే ఏదో అభూత కల్పనల గుడ్డి నమ్మకాల పుట్ట అనే భావం మనకు ఏర్పడిపోయింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు. తర్వాత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దౌర్భాగ్యపు చదువులే 60 ఏళ్ళే చదువుతున్నాం. కానీ మన దేశంలో ఎన్ని నాగరికతలు, ఎంత సంస్కృతి ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆర్తితో చెప్తున్నాం, మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ అస్సాం గౌహతి ప్రాంతం దగ్గర నుంచి విస్తరించిన సంస్కృతి చాలా ఉన్నది.
అసలు భారతదేశంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే శక్తిపీఠాలు మొత్తం భారతదేశంలో కనబడతాయి. ఎందుకయ్యా అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి. దానికి ఏం చేస్తాం? ప్రపంచమంతా భగవత్ స్వరూపమైన దేని ప్రయోజనం దానిదే. ఉప్పు పంచదార రెండూ ఉండాలి. తీపికి పంచదార, ఉప్పకు ఉప్పు, అంతే. ఏది గొప్పదని ఉపన్యాసం వద్దు. పాయసంలో పంచదార గొప్పది, పులిహోరలో ఉప్పు గొప్పది, అటు ఇటు తేడా అయితే ప్రమాదం. అలాగే ఓ దేశానికి ఒక స్వభావం ఉంటుంది. నా దేశం యొక్క స్వభావం అపూరూపమైన జ్ఞానము, నా దేశం యొక్క సంపద. అంత జ్ఞానానికి ఆధ్యాత్మికత నా దేశానికి ప్రాణం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదా దేశ స్వభావం, దాని గొప్పతనం దానికి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే భారతదేశంలో మహాత్ములు, తపస్సులు, ఆ మహర్షులు ఉంటారు. వాళ్ళ తపశ్శక్తి చేత పవిత్రమైన నేల ఉంది కనుక దేవతలు అక్కడ కోరి అవతరిస్తారండి. అది దాని యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకే నా దేశం అమ్మ అని చెప్పబడుతున్నది. వందే మాతరం, అది మన దేశం యొక్క నినాదం. ఎందుకయ్యా అలా అంటారంటే, అన్నం పెట్టేదాన్ని అమ్మనకి ఇంకేమంటారండి? పోషించే తల్లి, క్షమించేది తల్లి. నా దేశానికి ఆ స్వభావం ఉంది, అందుకు మేము వందే మాతరం అంటాం. అది మా సంస్కారం. అమ్మ అంటే ఒక స్త్రీ మూర్తి కాదు, నీకు కారణమై, నీకు పుట్టుకనిచ్చి, నిన్ను పోషించి, నిన్ను రక్షించి, నిన్ను కనిపెట్టుకునే తల్లి ఎవరో ఆ భావన, మాతృభావన. ఆ భావన నా దేశానికి, నా భూమికి నేను చెప్పాను కనుక మనం వందే మాతరం. ఇదంధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోపభ్రువేవాం అని సంధ్యాకాలంలో మంత్రం చెప్పుకుంటాం. మనం ఆకాశాన్ని తండ్రిగా, భూమిని తల్లిగా అంటాం. మనకు ఆధారమైన మన భూమిని వందే మాతరం అని కీర్తిస్తున్నాం. అందుకేనేమో భారతదేశంలో కొన్ని ఊళ్ళ పేర్లు చూడండి. చండీఘర్ తెలుసా? ఉన్నాయని కూడా తెలుసు కదా. త్రిపుర, ఇవన్నీ శక్తిపీఠాలండి. వాటి పేర్లే వాటికి వచ్చాయి. కాశ్మీర్ అయితే సరస్వతి, అంతేకాదు హిమాచలం మొట్టమొదటి మా అమ్మ పుట్టిల్లు, పుడుతున్న తర్వాత వస్తుంది ఇక్కడ. హిమాచల మహావంశ పావనాయ నమో నమో ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత హిమాచలం. మధ్యలోకి రండి వింధ్యాచలం, వింధ్యవాసిని, వింధ్యాచల నివాసిని. చివరికి రండి కేరళ, మలయ పర్వతం, మలయాచల వాసిని భగవతి. ఎక్కడ అంటే భారతదేశంలో హిమాలయం, వింధ్యాచలం, మలయాచలం, మొదట మధ్య చివర మూడు అమ్మ స్వరూపాలే కనుక వందే మాతరం. భారతదేశమే జగన్మాత యొక్క రూపం, శక్తిపీఠాల స్వరూపం. ఇది మనం దర్శించవలసింది ఇక్కడ. అందులో కామాక్ష అనబడేటువంటి పీఠం అస్సాం గౌహతి ప్రాంతంలో మనకున్నది. ఈశాన్య రాష్ట్రాలన్నీ అసలు మనవేనా అనే సందేహంలో పడిపోయాం. గత ప్రభుత్వాలు చేసే నిర్లక్ష్యాల వల్ల, మన సంస్కృతిపై మనకి గౌరవం లేకపోవడం వల్ల పరాయితనం ఆక్రమించి క్రమక్రమంగా మన దేశంలో ఉన్నప్పటికీ ఆ వాసులు దేశంలో అంతర్భాగం అనుకోవట్లేదు. ఇలాంటి దుస్థితి ఏర్పడింది భారతదేశానికి. కానీ నిజానికి అదంతా మనది అని చెప్పడానికి ఇంత చరిత్ర కనబడుతోంది. అందుకు ఒక్కసారి ఇక్కడి నుంచే భారతదేశం అఖండముగా, సమృద్ధిగా, పరిపుష్టముగా వర్ధిల్లుగాక, సనాతన ధర్మం వ్యాపించుగాక. నమస్కారం చేసుకుందాం. అక్కడ ప్రధానంగా శక్తిపీఠం కామాక్ష, అది అమ్మవారి యోనిపీఠం అని అంటారు. యోని అనగా జగత్కారణం, ఇది అర్థం. అయోని యోని నిలయా కూటస్థాకుల రూపిణి. వేదార్థంలో, వేదాంతార్థంలో యోని అనగా కారణము, ఇది అర్థం. ఇక్కడ అన్నిటికీ ఆమె కారణం, ఆమెకేది కారణం కాదు. ఆమెకేది కారణం కాదు కనుక అయోని, అన్నిటికీ కారణం కనుక యోని నిలయ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ శక్తిపీఠం కేంద్ర స్థానం. ఎందుకంటే మనం జన్మించిన జన్మస్థానం ఎలాగో అమ్మవారి యొక్క కేంద్రీకృతమైన స్థానం అక్కడ ఉందట. ఆ స్థానం దగ్గర అమ్మవారి దశమహావిద్యలు ఉంటాయి. కామాక్షల చిత్రం ఏంటంటే అక్కడ కామరూప గిరి ఉంటుంది, దానికి అన్ని కోణాల్లో దశమహావిద్యలు ఉంటాయండి. చాలా విశేషమైనటువంటి అంశం అక్కడ ఉన్నది. ఆ పీఠాన్ని స్వామి నిలిపేట అంత శక్తి. ఎందుకంటే శివుడు ఆధారం లేనిది శక్తి నిలవలేదు, శక్తి ఆధారం లేనిది శివుడు వ్యక్తం కాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇందులో అది తత్వం. అది శివశక్తులు పరస్పర ఆధార ఆధేయములు అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అది కాంతి జ్యోతి లాగా, అది లేదు ఇది లేదు, ఇది లేనిది అది లేదు. అందుకే ఎవరికి ఎవరు ఆధారమో మనం చెప్పలేము. అందుకే ఆధారాధేయ తత్వముల యొక్క సమన్వయం ఇందులో మనం చూపిస్తున్నాడు ఇక్కడ. అక్కడికి పరమేశ్వరుడు వెళ్ళి తపస్సు కూర్చున్నాడు కామాక్షలో. ఆయన తపస్సు చేస్తుంటే బ్రహ్మ విష్ణువులు కూడా తపస్సు కూర్చున్నారు. ఇలా ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ లోపల అసుర శక్తులు వ్యాపించిపోయాయి. అందులో తారకాసురుడనే రాక్షసుడు, వాడికి సహాయకులుగా సూరపద్ముడు మొదలైనటువంటి రాక్షసులు, వీళ్ళు వ్యాపించి దేవతల బలాన్ని సన్నగిల్లేలా చేశారట. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించబోతున్న ఒక అంశం. దేవతలకు ఇదే పనండి, మాటిమాటికి రాక్షసులు వెళ్ళడం, కొట్టడం, వీళ్ళు కుయ్యో మర్రో అనడం. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే దేవతలకు ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు వస్తాయని లేదు. ఒకవేళ వచ్చిన దేవతలే రెక్టిఫై చేయగలరు. ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా ఓడిపోయే స్థితి ఏర్పడుతుందట. ఓడిపోవడం అనేది రెండు కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకటి అవతలవాడి బలం, రెండవది మన బలహీనత. రెంటి వల్ల దెబ్బతింటారు ఇక్కడ.
బలాల్లో కల్లా బలము ధర్మము. ధర్మము క్షీణిస్తే బలం క్షీణిస్తుంది, దానితో పతనమైపోతాం. ఇది రహస్యం. దేవతలు కూడా బలహీనపడ్డారు, ఎందుకంటే ఒకానొక అధర్మం యొక్క బలం అది అన్నారు ఇక్కడ. ఏమిటా అధర్మము అంటే దక్షయజ్ఞంలో పాల్గొనడం అనేటువంటి అధర్మం యొక్క ఫలం చేత వాళ్ళలో ధర్మలోపం ఏర్పడి బలహీనపడ్డారట. ఎంత విశేషమైన అంశం ఇక్కడ. ఎందుకయ్యా వాళ్ళేం తప్పు చేశారు, దక్షుడు కదా తప్పు అంటే, ఎప్పుడైనా ఒక తప్పు చేసినప్పుడు నలుగురు ఉంటారట. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక. నలుగురు ఉంటారటండి. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపించేవాడు, అనుమోదక బాగుంది బాగుంది తలుపేవాడు. ఈ నలుగురికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ దాని ఫ్రూట్ ఫలం. అది మంచి పని అయినా సుకృతవు దుష్కృతవు చేయవ దుష్కృతే చేయవ సుకృత దుష్కృతులు రెండిట్లో చత్వారస్ సమభాగిన అన్నాడు ఇక్కడ. నలుగురికి సమభాగమే ఉంటుంది అన్నాడు. దీన్ని బట్టి మనం మంచి పని చేద్దాం, చేయిద్దాం, ప్రేరేపిద్దాం, చేత కాకపోతే బాగుందని తలుపుదాం. ఏది చేసినా ఫలితం వస్తుంది, చెడ్డకి చేసినా అదే ఫలితం వస్తుంది. అందుకే శాస్త్ర విరుద్ధమని తెలిసి కూడా ఒక అశాస్త్రీయమైన యజ్ఞంలో పాల్గొన్నందుకు దక్షుడితో పాటు వీళ్ళు అనుభవించక తప్పదు. ఒకవేళ భగవంతుడు క్షమించిన ప్రకృతి క్షమించదండి. చేసిన పాపం ప్రకృతిలోకి వెళ్ళిపోయి అది రిజల్ట్ చూపిస్తుంది. అందుకే దక్షుడు అంతవరకు అయోనిజుడే మానసపుత్రుడిగా వచ్చాడు బ్రహ్మగారికి. ఆ తర్వాత ఆ జన్మ తర్వాత తాను కూడా మాతృగర్భంలో జఠర నరకం అనుభవించి వచ్చేట ఈ ఒక్క దోషం చేత. ఇది విషయం భాగవతంలో చెప్పబడింది. శివాపరాధం వల్ల మళ్ళీ అలా పుట్టాడని భాగవతంలో ఉన్న అంశం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మరి దేవతలకు ఏమైందంటే వాళ్ళు బలహీనపడ్డారు, అసుర శక్తులు విజృంభించాయి. ఒక్కొక్క కాలంలో దుష్టశక్తులు విజృంభిస్తూ ఉంటాయి, తత్కాలమే అది. అప్పుడు దైవానుగ్రహం కావాల్సింది. ఎప్పుడైతే దుష్టశక్తుల విజృంభణతో అసుర శక్తుల యొక్క వ్యాప్తితో దేవతాశక్తులు క్షీణించాయో అప్పుడు బ్రహ్మదేవుని ఆశ్రయిస్తే బ్రహ్మకు సమాధానం చెప్పేట. ఇప్పుడు శక్తి తన యొక్క స్వరూపాన్ని చాలించింది, దానివల్ల ఉపద్రవాలు ఏర్పడ్డాయి. తల్లి లేని పిల్లల్లా అయిపోయాం మనమందరం. ఆ తల్లి మన కోసం జగన్మాతగా అవతరించినప్పటికీ దక్షుడు చేసినటువంటి కుయజ్ఞం వల్ల ఆ తల్లి ఇప్పుడు అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ ఆ తల్లి అవతరిస్తే లోకానికి క్షేమం ఏర్పడుతుంది. ఆ క్షేమం ఏర్పడాలంటే తల్లిని ఆవిర్భవించమని మనందరం ప్రార్థన చేద్దాం అని చెప్పి దేవతలు ఋషులు కలిసి హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని ఉద్దేశించి ఆరాధన చేస్తున్నారు. రమ్యమైన సన్నివేశం అంటే ఇక్కడ ఆరాధన ఎలా చేస్తున్నారో వర్ణించారు. ఇక్కడ మళ్ళీ మనం కొంత దేవీ భాగవతం, కొంత శివపురాణం, ఇతర పురాణాలు పరామర్శించేద్దాం. ఆ యజ్ఞం జరుగుతుంది, అందరూ ఆరాధిస్తున్నారు. ఇక్కడ వర్ణిస్తాడు, అద్భుతంగా వర్ణిస్తాడు. కొందరు మంత్రజపం చేస్తున్నారట అమ్మవారిని, కొందరు యజ్ఞములు హోమాలు చేస్తున్నారట, కొంతమంది షడధ్వ శోధనం చేస్తున్నారట. అంటే ఒక్కొక్క చక్రంలో అమ్మవారి స్వరూపాన్ని, మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రంలో ఏ స్వరూపాన్ని భావించాలో అంతర్యాగము అంటారు దీన్ని. అంతర్యాగం చేస్తూ వెళుతున్నట్టు కొందరు. మరి కొంతమంది స్తోత్రాలు చదువుతున్నట్ట, కొంతమంది కేవలం మౌనంగా కూర్చుని హృదయంలో ధ్యానం చేస్తున్నట్టు అమ్మవారిని, మరి కొంతమంది సంకీర్తనలు చేస్తున్నట్ట, కొందరు పూజలు చేస్తున్నట్ట. ఏమండి ఇన్ని వర్ణించాలి అంటే భగవద్ ఆరాధన ఇదే పద్ధతి అని లేదుట. ఎవరు ఏ మార్గంలో ఆరాధించినా ఆ మార్గాన్ని గట్టిగా ఆరాధిస్తే అదే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. అందుకని మనం ఒక మార్గంలో ఉండి ఇంకో మార్గాన్ని నిరసించరాదండి. ఒక ఆయన వస్తాడు, ఎందుకంటే పూజలు చేస్తారు, అలాగా ఊపిరి మీద దృష్టి పెట్టండి చాలంటాడు. ఇదో కన్వీనియంట్గా ఉంది కదా అని వీడు అక్కడ వెళ్తాడు. ఇది చాలా బాధాకరం. ఇంకో ఆయన వచ్చి రెండు కాదని మంత్రం చేయండి అంటాడు. మరొక ఆయన వచ్చి ఇదైతే కదా మెడిటేషన్ అంటాడు. అదేంటో వాడికి తెలియదు, వీడికి అంతకంటే తెలియదు, పదాలు మాత్రం తెలుసు. ఆఖరికి ఏమనిపిస్తుందంటే వాడు వచ్చేది కాదన్నాడు, వీడు వచ్చేది కాదన్నాడు. మొత్తం అన్నీ మానేసి నాస్తికంగా బతకడం బెటర్ ఏమో అనిపించినట్టు చేస్తాడు. ఈ రకరకాల కల్టుల వల్ల వచ్చిన ప్రమాదం అంతా ఇంత కాదండి. చక్కటి సంప్రదాయ మార్గాలను విడిచిపెట్టేసి ఎందుకు ఈ పనికి మాలివో. ఏం ధ్యానం చేస్తే పూజ వదిలేయాలా, పూజ చేస్తే ధ్యానం వదిలేయాలా? అక్కర్లేదు. ఒకదానికొకటి పరస్పరం పూరకములు, సబ్స్టిట్యూషన్స్ కాదు, కాంప్లిమెంటరీస్. ఇది తెలుసుకోవాలి. ఒకదాని వల్ల కూడా బలం ఏర్పడుతుంది. అయితే ఒకరికి దాని ఎందుకు ప్రీతి కలగవచ్చు, దానికి మనం ఏం చేస్తాం? కొందరు పూజలు అంటే ప్రీతి, ఆ పూజల్లో కూడా ఒక ఆవిడికి నైవేద్యాలు పెట్టడం ప్రీతి, తర్వాత కొందరికి తినడం ప్రీతి, అది వేరే విషయం. కొందరికి హారతులు పెట్టడం, మన ఉత్తరాది వైపు వెళ్తే హారతులు, వాళ్ళకి అది ప్రధానం. పూజ అంతా అయిపోయినా హారత, అక్కడ లేని వాళ్ళందరూ వచ్చేస్తారు ఒక్కొక్కరికి. కొందరు కీర్తన ప్రీతి. అందుకే ఎవరు ఏ మార్గంలో ప్రీతిగా భగవంతుడిని ఆరాధిస్తారో ఆరాధించండి. కనెక్టివిటీ, ఆరాధన అంట కనెక్షన్, అనుసంధానం. భగవంతుడితో నీ మనసు కలవాలి. అది శాస్త్రం చెప్పిన ఏ మార్గంతో, శాస్త్రం చెప్పిన అది కూడా చెప్పానండి. అదే నాకు ఇష్టం ఇదేనండి, కంప్యూటర్లో చూసుకోవడం కాదు ఇక్కడ. శాస్త్రము చెప్పిన మార్గములలో ఒక మార్గం ఎంచుకో, ఆ మార్గాన్ని బాగా పండించుకో, ఆ మార్గం తుది వరకు వెళ్ళు.
ఎందుకంటే మన సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ప్రతి మార్గంలో దాన్ని పండించుకున్న ఒక యోగి ఉదాహరణగా కనబడతాడు. ప్రతి మార్గంలో చూడండి, ఇక్కడ సంకీర్తన మార్గంలో మోక్షం పొందవచ్చా, మా త్యాగరాజు మా అన్నమయ్య చెప్పాడు పొందవచ్చని. ఏం చెప్తారు? విచారణ మార్గంలో పొందవచ్చని మన రమణ మహర్షి చెప్పారు. ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ? కాబట్టి కవిత్వం రాసి పొందొచ్చని మా పోతన గారు చెప్పారు. కనుక ప్రతి మార్గము కూడా గొప్పది అనడానికి ఒక యోగులు మనకున్నారు. అయితే ఆ మార్గాన్ని శ్రద్ధగా పట్టుకోవాలి, చివరంటా సాధించాలి. అంతేగాని మధ్యలో వదిలేయడం కాదు. ఇక్కడ ఒక ఆయన నుయ్యి తవ్వుతామని గొయ్యి తవ్వుతున్నాడు, ముందు వచ్చి అక్కడ కాదు ఇక్కడ తవ్వన్నట్ట, అట్నుంచి మరుగు దగ్గర తవ్వుతున్నాడు. ఇలా గొయ్యలన్నీ తయారయ్యాయి. ఒక ఆయన వచ్చి మొదటి దగ్గర మరి కొంచెం గట్టిగా తవ్వుంటే నుయ్యి ఏర్పడేది కదయ్యా అన్నట్టు. ఇక్కడ ఇలాగా సగంలో గొయ్యలు మిగిలే నుయ్యి రాలేదు. ఇక్కడ ఒక్కటే గట్టిగా తవ్వుంటే నువ్వు ఎప్పుడు వచ్చాయి ఇక్కడ. అందుకే చేసే సాధన ఏదో ఏకాగ్రంగా శ్రద్ధగా మొత్తం చేయగలిగితే ఫలితం ఎప్పుడు లభిస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ పురాణవేత్త వర్ణించడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధించండి. అందరూ కలిసి ఆరాధించడం వల్ల ప్రతివారు ఆ జగజ్జన్ని ఆరాధిస్తున్నారు. ఇలా మొత్తం దేవతలు ఋషులు కలిసి ఆ జగదంబని ఆరాధన చేయగా ఒక్కసారి గగన మండలంలో ఒక దివ్య జ్యోతి దర్శనమిచ్చింది. ఆ జ్యోతి క్రమంగా జగన్మాత రూపంతో దర్శనమిచ్చింది. చెరకు విల్లు, పువ్వులు, బాణములు పట్టుకున్న రాజరాజేశ్వరి భువనేశ్వరి దర్శనమివ్వగానే దేవతలందరూ స్తుతించారు రాజదంబని. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మతాం. ఎప్పుడైతే ఆ తల్లిని స్తుతించారో ఆ తల్లి వారందరి మనసు తెలిసి నేను మళ్ళీ వస్తున్నాను మరొక రూపముతో, నేను మరొక రూపాన్ని ఆవిర్భవింపజేసుకుంటాను, నన్ను నేను ప్రకటించుకుంటాను. ఇప్పుడు అప్రకటితంగా ఉన్నటువంటి శక్తిని అన్మానిఫెస్టెడ్ ఫారంలో ఉన్న శక్తి ఇప్పుడు మేనిఫెస్ట్ అవబోతుంది, ప్రకటింపబడతాను. ఇప్పుడు నేను ప్రకటింపబడ్డానికి క్షేత్రం ఏది అంటే ఇక్కడున్న హిమవంతుడున్నాడు, ఆయన కూతురుగా వస్తానని చెప్పింది రండి ఇక్కడ. నిజానికి అప్పుడు హిమవంతుడు దేవతలందరూ ఇక్కడ వస్తే ఆయన కూడా వాళ్ళతో పాటు కూర్చుని సాధన చేస్తున్నట్ట. ఎందుకంటే మనస్సులో కోరిక అమ్మవారు తన కూతురైతే బాగుండు అని. ఆయనకి వాళ్ళ ఆవిడికి కూడా కోరిక ఉందిట. కానీ చిత్రం ఏంటంటే కోరిక అయితే ఉంది కానీ అర్హత ఉందో లేదో వాళ్ళకి తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉండాలిగా. కానీ ఆశ ఉంది, ఆర్తి ఉంది, వీళ్ళతో పాటు కూర్చుని సాధన చేస్తున్నాడు బయటికి చెప్పకుండా. అది అమ్మవారు గమనించి అతడికి నేను కూతురుగా వస్తున్నాను అన్నగానే ఒళ్ళు పులకించిందండి హిమవంతుడికి. ఎందుకంటే అమ్మవారి పేరు మన నోటితో పలుకుతాం, అమ్మవారు నా పేరు తన నోటితో పలికేరని ఒళ్ళు పులకించి కనులు ఆనందాసులు రాలి హిమవంతుడికి. సర్వ జగత్తుకి ఎవరు కన్నతల్లో ఆ తల్లికి నేను కన్నతండ్రిని అవుతున్నానన్న ఆనందంతో మైమరిచిపోయాడు హిమవంతుడు. ఇతడు యోగ్యుడు, అందుకే అయోగ్యుడైన దక్షుణ్ణి విడిచిపెట్టాను, యోగ్యుడైన హిమవంతునికి పుత్రిగా రాబోతున్నాను. హిమవంతుని భార్య సామాన్యురాలు కాదు, ఆవిడ మేనాదేవి, పితృదేవతల మానసపుత్రిక. నా యొక్క దివ్య తేజాన్ని గర్భంలో భరించగలిగే శక్తి ఆమెకు మాత్రమే ఉన్నది కనుక నేను ఆమెకు కుమార్తెగా అవతరిస్తాను. ఇక్కడ అవతరణ అనకూడదు, ఆవిర్భవిస్తాను అన్నారు. ఇక్కడ అవతరణ అంటే మళ్ళీ కింద ఉపాధుల్లోకి వస్తే అవతారం, దివ్య ఉపాధితో అలాగే వస్తే ఆవిర్భావం అన్నారు. ఇక్కడ ఆవిర్భవిస్తాను అని అమ్మవారు అభయవచనం చెప్పగానే దేవతలందరూ సంతోషించారు. అమ్మవారు మాట ఇచ్చారు ఎప్పుడో, ఇంకా వీళ్ళు వ్రతదీక్ష మొదలుపెట్టారట. అంతేగాని ఆవిడ ఎలాగో పుడతానంది కదా అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా. ఆవిడ మాట చెప్పాక మనం దానికి యోగ్యంగా తయారవ్వాలి అని చెప్పి అమ్మవారి ఆవిర్భావం కోసం సాధన చేస్తూ ఉన్నారు హిమవంతుడు, మేనాదేవి. చైత్రమాసే సమారభ్య 27 వత్సరాన్. ఒక చైత్రమాసంలో ప్రారంభించి 27 సంవత్సరాలు తాము సాధన చేశారు. వీళ్ళు కూడా ప్రత్యేక దీక్ష వహించి సాధన చేశారు హిమవంతుడు, మేనాదేవి. ఆ సాధనకు ఫలితంగా అమ్మవారు ఆవిర్భవించబోతూ ఉన్నారు. మరి వాళ్ళు 27 సంవత్సరాలు తపస్సు చేశారు. మనం ఇవాళ నుంచి రేపు సాయంత్రం వరకు తపస్సు చేద్దాం అమ్మవారి ఆవిర్భావం కోసం. రేపు అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించబోతూ ఉన్నారు, దర్శనం చేద్దాం. ఇవాళ వచ్చిన వీరభద్రుడు, శరభేశ్వరుడు, దక్షిణామూర్తి సాయంతో వాళ్ళ అనుగ్రహంతో ఇవాళ అమ్మవారి సాధనకు మనం ఉపక్రమిద్దాం. రేపు అమ్మవారి ఆవిర్భావ గాథ విని ధన్యులమవుదాం. ఈ విధంగా మనం ఇటు శివానుగ్రహం, అటు శక్తి అనుగ్రహం, నిన్న దశమహావిద్యల అనుగ్రహం, ఇవాళ అష్టాదశ శక్తి పీఠాల అనుగ్రహం. రేపటి నుంచి అమ్మవారు ఆవిర్భవించి ఎన్నెన్ని రూపాలతో మనల్ని తరింపజేయబోతున్నారో నేను మీతో పాటు చూస్తాను. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు. పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణా సమేతాయ
విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.